ఏంటి ఈ మధ్య కొత్త అతనితో మళ్ళీ వీడియోలు చేస్తున్నావు? పాత అయినది నీకు ఏంటి, ఏమైంది? ఏమో గొడవలు అని విన్నాం. అప్పుడు ఆయన కొన్ని సిచ్యువేషన్ లా అంటే ఇట్లా కొట్టమంటే గట్టి కొట్టేవాడా, ఊరికే ఒక సిస్టర్ లా ట్రీట్ చేసేవాడా? ఆయనకే తెలియాలి. నీకెట్లా అనిపించేది? నాకు ఇక ఏదన్నా రాకపోతే ఒక సిస్టర్ లా ట్రీట్ చేసి కొడతావు అంటే ఇట్లా అనొచ్చు. మంచిగా అనిపించలేదు. ఫేమ్ వచ్చిందని మంచిగా అనిపించలేదా? ఫస్ట్ అప్పుడు కొట్టలేదా? కొత్తగా ఈ మధ్యనే స్టార్ట్ చేసిన కొట్టుడు. అప్పుడు పోయి కొట్టాను. మరి అప్పుడు నచ్చిన అన్న ఇప్పుడు ఎందుకు నచ్చలేదు నీకు? అప్పుడు కొడుతుంటే నేను మమ్మీకి చెప్పుదామంటే మమ్మీ చెప్పొద్దు, మమ్మీ చెప్తే బాగా గొడవలు అయినాయి, నీకు కూడా కొంచెం బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. స్టార్టింగ్ లో ఒక 1-2 రీల్స్ అప్లోడ్ చేసినప్పుడు వచ్చినాయి నా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసే వాళ్ళు మెసేజ్ చేసారు, ఇట్లా ఎందుకు చేస్తారు, ఆపేశారు, లేబర్ లేవటేస్తే మీన్స్ ఇక చంపేసామని. అన్నతో ఉన్నప్పుడు ఎట్లుంది నీకు? ఈ అన్నతో చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అన్నతో ఉన్నప్పుడు చాలా టెన్షన్ అయిందన్న. టెన్షన్ అంటే ఏ విధంగా తల్లి? రోజు ఒక్క దెబ్బ పెట్టకుండా అన్ని డైలాగులకు వైరల్ పడుతున్నా. ఇప్పటి వరకు ఎన్నిసార్లు కొట్టింది నిన్ను? ఎన్నైతే వీడియోలు చేసినామో. ఇప్పుడు నీకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వాల్సినంత అవసరం ఉంది అమ్మాయి విషయంలో. ఇక బ్యాడ్ కామెంట్స్ పెడుతుండే, ఇంకా అట్లనే రీల్స్ ఏమని ఇట్లానే గలీజ్ పెడుతుండే. ఇంకా అమ్మని కింద ఏమైనా వస్తాయి ఆమె కామెంట్ బ్యాడ్ గా? ఇల్లు నుంచి స్టార్ట్ చేసి ఇంకా చిన్న పిల్లలు. ఆమె అదే కేటగిరీ నుంచి వచ్చింది కదా, కొత్తగా ఏదైనా ట్రై చేయకపోయారు? మళ్ళీ అదే కేటగిరీ ఎందుకు స్టార్ట్ చేసి? బ్లాగ్ చేద్దాం అనుకున్నాం, మన యూట్యూబ్ ఛానల్ చేసి ఎక్కువ ఫాలోవర్స్ లేదని చెప్పి మేము ఆగినాం. పరేషాన్ ఇమ్రాన్ అని ఉన్నాడు కదా, పరేషాన్ బస్ అదే నాకు మాకు ఇన్స్పిరేషన్ అని ఇమ్రాన్ అన్న. ఆయన అలాగే పోవాలి స్టెప్ బై స్టెప్ అన్నట్ల. అంటే ఆయన అలాగా ఎదగాలనా? నీకు ఇమ్రాన్ ఎక్కువ ఇష్టమా, పర్షియన్ బాయ్ బబ్ ఎక్కువ ఇష్టమా? అంటే ఇద్దరు ఇష్టం. హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. అండ్ చాకో చిన్ను మీకు ఐడియా ఉండొచ్చు, చిన్న పాప. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక ఇంటర్వ్యూ చేసినాం. ఆ అమ్మాయి కొంచెం ఈ మధ్య కొంచెం గొడవలు, చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఇవి కొంచెం ఈ మధ్య బాగాయినాయి. ఆ చిన్న పాప అంటే బాగాయినాయి అంటే నేను కొన్ని చెప్పలేకపోతున్నాను, చాలా పీక్స్ లెవెల్లో అయినాయి. ఆ గొడవలు ఎందుకైనాయి, ఎందుకు అక్కడ నుంచి మళ్ళీ వేరే అతని దగ్గర షిఫ్ట్ అయ్యి ఇప్పుడు వీడియోలు చేస్తుంది? ఒకసారి అమ్మాయి మాటలు విందాం. హాయ్ మా, గట్టిగా మాటలు కాదు. హాయ్. ఓకే, చాకొచ్చిను వీడియోలు చేస్తున్నావా? ఇట్లా అంటే కాదు, చేస్తున్నావా? ఓకే, ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన వీడియో ఉంది నీది? ఐడియా లేదు, మర్చిపోయాను. ఓకే, లాస్ట్ వీడియో ఏం చేసినావు? ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. లాస్ట్ ఎంత పోయింది? ఇప్పుడు 1K అయిపోతుంది. ఏం వీడియో అది? మతి మరుపు మహారాణి. ఓకే, చాకొచ్చు నీది పక్కన పెడితే ఏంటి ఈ మధ్య కొత్త అతనితో మళ్ళీ వీడియోలు చేస్తున్నావు? పాత అయినది నీకు ఏంటి, ఏమైంది? ఏమో గొడవలు అని విన్నాం. అప్పుడు ఆయన కొన్ని సిచ్యువేషన్ లా అట్లా అయిపోయిందన్న. ఎట్లా అయిపోయింది అంటే ఇట్లా కొట్టడం, ఇట్లా ఇట్లా అనడం. ఒకసారి ఇట్లా కొట్టేస్తే ఇక్కడ రక్తం వచ్చేసింది. కొట్టిండా? ఇట్లా క్యాజువల్ గా ఒక సిస్టర్ గా ఇట్లా టచ్ చేసిండా? ఇట్లా అన్నాడు. ఓకే, తర్వాత ఏమైంది? తర్వాత అట్లనే ఇంకా మమ్మీకి చెప్తే మమ్మీ ఇట్లా వీడియోలో అట్లా చేసింది మమ్మీ అంటే ఇంకా మమ్మీ బంద్ చేయించింది. వద్దని చెప్పింది మమ్మీ వీడియోలు? వద్దులే, ఏమొద్దు అంటే ఏ విషయంలో గొడవ వస్తుండే మీ ఇద్దరికి? ఇట్లా వీడియోలు కొంచెం తప్పుపోయినా ఇట్లా కొట్టడం, ఇట్లా అనడం, అట్లా చేశాడు. ఓకే, కొట్టమంటే గట్టి కొట్టేవాడా, ఊరికే ఒక సిస్టర్ లా ట్రీట్ చేసేవాడా? ఆయనకే తెలియాలి. నీకెట్లా అనిపించేది? నాకు ఇక గట్టిగానే కొట్టినట్టు అనిపించేది. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది ఇది అయ్యి? చాలా రోజులు అవుతుంది. అందాదా ఒక 3-4 years అవుతుందా? మొన్ననే కదా నాకు ఇంటర్వ్యూ ఇచ్చినావు. 3-4 years ఎట్లా అవుతుంది? ఐడియా లేదన్న. ఐడియా లేదు. ఓకే, ఆ ఒక్క విషయానికి వీడియోలు బంద్ చేసినావు ఇక? ఆన్సర్ అవునన్న. అంతేనా? మరి నేను నైట్ చేసిండు కదా ఆయన. మరి నీకు ఈ రోజు చాకొచ్చిందో అంటే పేరు వచ్చిందంటే ఆయనే కదా. ఏదన్నా రాకపోతే ఒక సిస్టర్ లా ట్రీట్ చేసి కొడతావు అంటే ఇట్లా అనొచ్చు. నాకు ఇక
మంచిగా అనిపించలేదు అన్న. ఫేమ్ వచ్చిందని మంచిగా అనిపించలేదా? ఆయన కొడుతున్నాను, ఫస్ట్ అప్పుడు కొట్టలేదా? కొత్తగా ఈ మధ్యనే స్టార్ట్ చేసింది కొట్టుడు. అప్పుడు పోయి కొట్టాను. మరి అప్పుడు నచ్చిన అన్న ఇప్పుడు ఎందుకు నచ్చలేదు నీకు? ఇట్లా కొట్టడం వల్ల లాస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది అనేది, ఉమ్. అప్పుడు మంచి చెప్పలేవు, అది చెప్పలే ఇది చెప్పాలని కాళ్ళ ఇట్లా ఇట్లా అన్నాడు అన్న. మంచిగా చెప్పినావు, మంచిగా మాట్లాడినావు నువ్వు. ఏమో మళ్ళీ ఆయన అట్లా అంటున్నా. ఓకే, అది నీ కోపం వచ్చింది. ఇక 1 day 2 days తర్వాత మమ్మీ చెప్పేసిన. ఉమ్. చెప్పేస్తే ఇక మమ్మీ వీడియోలు వద్దులే, ఎందుకు కొడుతుంటే ఎందుకు వెళ్తున్నావు, మరి అవసరం లేదు కదా నచ్చు మమ్మీ. అప్పుడు కొడుతుంటే నేను మమ్మీకి చెప్పుదాం అనుకున్నా. చెప్పుదామంటే మమ్మీ చెప్పొద్దు, మమ్మీ చెప్తే ఇంకా కొడతా అన్నాడు. మమ్మీకి నువ్వు ఈ విషయం చెప్తే నిన్నే కొడుతుంది మమ్మీ అని చెప్పిండా? ఆహా, ఆయన కొడతాడంట. ఎవరిని కొడతా? నిన్ను కొడతాడా? ఆ మమ్మీకి నువ్వు కొట్టినా అని చెప్తే నిన్ను ఇంకా కొడతాడా? ఓకే, అంటే భయపెట్టండి అనుకోవచ్చు నేను. ఓకే బ్రదర్, ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గరికి ఎట్లా ఎట్లా అప్రోచ్ అయింది అమ్మాయి? ఇక మా చిన్నమ్మ కూతురు అవుతుంది అన్న. అవునా? ఓకే, మీ రిలేటివ్ అయితే. ఓకే. అట్లా మేము మా ఇద్దరు ఒకటే దగ్గర వచ్చినాను, ఇల్లు డబుల్ బెడ్రూమ్ లోనే వచ్చిన ఇద్దరికి. ఓకే, ఇక్కడ కుక్కడపల్లియా? అదే మన కొల్లూరు అన్న, కొల్లూరు. ఓకే. ఆపోజిట్ గానే వచ్చిన ఇద్దరికి. సో ఒక రోజు ఇట్లనే చూసినాం. ఫస్ట్ మా తమ్ముడు వచ్చిండు అజయ్. అజయ్ వచ్చేసి అన్న ఇక్కడ ఉంటున్నా అంటే ఇక్కడనే షాప్ పెట్టుకున్నా అంటే, ఇంకా వచ్చిన తర్వాత చెప్తుండే ఇట్లా చిన్న రీల్స్ ఆపేసింది అన్న, చేస్తలేదు అంటే ఏమైంది రా, ఎందుకంటే ఇట్లా కొంచెం ఇష్యూస్ అయినా అన్న, ఇట్లా చేస్తుండే బ్రదర్ ఇట్లా, అందుకని బంద్ చేయించిన అమ్మ కూడా అని చెప్పేసి అన్నాను. ఓకే. ఇంకో రోజు చూసి ఇంకా స్టార్ట్ చేద్దామని చిన్నగా అడిగినాం. చిన్న మళ్ళీ చేస్తా అంటే ఇంట్రెస్ట్ ఉందా అంటే, అన్న చేస్తామని ఇంట్రెస్ట్ ఉందా అంటే, ఇంకా అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం. చిన్నమ్మ అంటే ఏ విధంగా మీకు చుట్టాలు అవుతారు? దూరపు చుట్టం అవుతారు అన్న, దూరం నుంచి ఒక రిలేటివ్స్ అవుతారు. ఓకే, మీకు ఇంకొక ఆయన ఎవరో చెప్పిండు అన్నావు కదా, ఎవరు ఆయన? ఎవరు? వీళ్ళ అన్ననా? అజయ్, ఇలా ఓన్ బ్రదర్. నీకు బ్రదర్ ఉన్నాడా? ఓకే, ఒక బ్రదర్ ఒక సిస్టర్, మా లాస్ట్. నువ్వు చిన్న అమ్మాయి కదా. ఓకే, నేను కూడా మర్చిపోయినా, నీ లెక్క నాకు కూడా మతి మార్పు వచ్చింది. ఓకే, మీ దగ్గరకు వచ్చింది అంటే నువ్వు అడగలేదా ఎందుకు? మరి ఇప్పుడు నువ్వు కూడా మీరు కూడా వీడియోలు తీస్తున్నారు కదా, మీరు కొట్టట్లేదా? లేదన్న, మనం నార్మల్ గా ఎట్లా అంటే తీయాలన్నట్టు తీస్తున్నాం అని అంతే. తనకి ఇంట్రెస్ట్ ఉంది రీల్స్ మీద, నువ్వు చేస్తావంటే అన్న నేను చేస్తా. అట్లా కూడా అడిగాను సార్, స్టడీ అవ్వక మళ్ళీ ఇబ్బంది అవుతా అంటే కవర్ చేస్తా అన్న అన్నది. అట్లా అని చెప్పి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు? 22 days అవుతుంది అన్న. అంతేనా మీరు స్టార్ట్ చేసి? బాగా గొడవలు అయినాయి, నీకు కూడా కొంచెం బెదిరింపు కాల్స్ వస్తున్నాయి? స్టార్టింగ్ లో ఒక 1-2 reels అప్లై చేసినప్పుడు వచ్చినాయి అన్న, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసే వాళ్ళు ఇట్లా మెసేజ్లు వేసారు, ఇట్లా ఎందుకు చేస్తారు, ఆపేశారు, లేబట్టేస్తాం అది అని చెప్పి ఇంకా అన్నారు. ఇంకా లేవటేస్తాం మీన్స్ ఇక చంపేస్తామనంటే ఇంకా ఒక సైడ్ లో వార్నింగ్ ఇచ్చేసారు మాకు, అట్లా ఆపేసారు. ఎవరు ఈ పాతగా ఈ అమ్మాయితోని వీడియోలు చేసిన అతను? ఇంకా అతనే చెప్పలేము, ఇంకా ఫేక్ ఐడీస్ ఉంటుంది మాకు మెసేజ్. అతను డైరెక్ట్ గా కాల్ చేయలేదు, వేరే డైరెక్ట్ కాల్ చేయలేదు, డైరెక్ట్ మాకు మెసేజ్ చేయలేదు. పెట్టిన సెకండ్ లో నంబర్ ఉంది ఆయనది? లేదన్న మా దగ్గర. ఓకే, అతని నంబర్ లేదు. ఓకే, నీ దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత టేకప్ చేయాలి, మనం ఫేమస్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? టేకప్ చేయాలి ఫేమస్ అనేది ఏం లేదు, ఆల్రెడీ తన ఫేమ్ లోనే ఉంది అన్నాడు. తనకి ఇంట్రెస్ట్ ఉంది రీల్స్ మీద చేయాలి, మధ్యలో ఎందుకు ఆపేయాలి, తనకి కంటెంట్ ఉంది, మా దగ్గర వాయిస్ ఉంది, మంచిగా చేస్తా, డైలాగ్ చెప్తుంది అన్నట్టు ఇంకా మేము కూడా స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఏ వీడియో తీసారు? ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు చేసినావు అమ్మాయితో? 25 videos చేసినాను. 25 వీడియోస్. ఓకే, ఈమె మతి మరుపు కదా, మర్చిపోతుంటుందా, ఎట్లా ఉంటుంది? డైలాగ్ బట్టి పెట్టిచ్చేస్తామన్న, బట్టి ఎవరు డైలాగ్లు ఎవరు రాస్తారు? నేనే రాస్తాను. మీరే రాస్తారు? ఆ పాత వీడియోలను కవర్ చేస్తే కంపారిజన్ చేయగలుగుతారా అక్క డైలాగ్లు ఆ రేంజ్ లో? ఇక కంటెంట్ ఇంకా మనది మనకు ఉంటుంది అన్న, రీచ్ అయితే అవుతుంది ఆల్మోస్ట్ అయితే దగ్గరికి, మరి అంత హైప్ లో అయితే ఏం లేదు అన్న. ఓకే, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు ఇప్పుడు 1K అయిపోతుంది అన్న. అంటే కొత్త అకౌంట్, ఆ అకౌంట్ ఆయన తీసేసుకున్నాడా? ఓకే, ఇది కొత్త అకౌంట్. మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసి చాకో చిన్ను 02 అని పెట్టి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన 20 days నుంచి 1K వచ్చారు. సూపర్. ఓకే, నేను ఇంకేమన్నట్టు అన్నతో ఎలా ఉండేది అంటే, నేను ఏమంటున్నా అన్నాను, ఒకటి గుర్తు పెట్టుకో, మేబీ నేను అక్కడ లేను కాబట్టి నాకు తెలియకపోవచ్చు, అండ్ నువ్వు నీదే రాంగ్ అని కూడా నేను అనలేను. మనల్ని ఒక మనిషి మనల్ని హైప్ చేసినప్పుడు, సరే ఆ మనిషి మీద మన కోపం వచ్చి సైలెంట్ ఉండి పక్కకి వెళ్ళాలి తప్ప అన్నం పెట్టినట్టు సున్నం పెట్టొద్దు అనేది నా ఇంటెన్షన్. అట్లానే నీది తప్పుందని నేను డిక్లరేషన్ ఇవ్వట్లేదు, ఉదాహరణ చెప్తున్నా. చిన్న అమ్మాయి కాబట్టి రేపొద్దున ఇప్పుడు అన్న చేస్తున్నాడు, రేపొద్దున ఇంకో క్యాండిడేట్ వచ్చేసి ఒక మాట అంటారు అంటే బాగా రావాలి, నేను ఇంకా బాగా ఫేమ్ చేయాలన్న ఇంటెన్షన్ కావచ్చు. ఓసారి నువ్వే చెప్పినావు నేను టేక్లు ఎక్కువ తీసుకుంటాను అని. ఓకే, ఆ అన్నతో ఉన్నప్పుడు ఎట్లుంది నీకు, ఈ అన్నతో చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అన్నతో ఉన్నప్పుడు చాలా టెన్షన్ అయిందన్న.
ఈ అన్నతో ఉన్నప్పుడు అట్లయింది. టెన్షన్ అంటే ఏ విధంగా తల్లి? ఇట్లా వీడియో కొంచెం పైన ఇట్లా బెదిరిస్తాను. రోజు ఒక్క దెబ్బ పెట్టకుండా ఉండలేడు ఆయన. రోజు కొట్టేవాడా? ఓకే. రోజు కొంచెం మిస్టేక్ అవుతుంది నాకు. అది క్యాజువల్ గా అందరికీ అవుతుంది మిస్టేక్ వల్లనేనా ఇంకా నేను ఫేమ్ చేస్తున్నా ఇంటెన్షన్ తో కొట్టేవాడా? మిస్టేక్ వల్లనే కొడుతుండే. ఓకే. మిస్బిహేవియర్ ఏం చేసేవాడు కాదు కదా నీతో? అంటే నెత్తి మీకు ఇట్లా అనడం, చెంపవాడి గిల్లడం అట్లేం లేదు. ఇక్కడ ఎందుకు కొట్టేది ఉంటే ఇట్లా షోల్డర్ మీద కొట్టొచ్చు, లేదంటే చెంప మీద కొట్టొచ్చు. పెదవులు ఎందుకు ఇచ్చేవాడు? ఈ లాస్ట్ ఇంటర్వ్యూ తర్వాత మంచిగా చెప్పలే అని ఇట్లా అన్నాడు అన్న. ఇంకా ఇంటర్వ్యూలో మంచిగా మాట్లాడలేదనా? ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, దాని ఎంత పోయింది తెలుసా ఇంటర్వ్యూ? అది 1.5 2 lakhs పోయింది. అది నీ ఫ్యాన్స్ అట్లా ఉన్నారు నీకు. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాక ఆ ఐడి అడగలేదా నువ్వు? మరి నా ఇన్స్టాగ్రామ్ నాకు ఇచ్చేసాను. ఇంకా ఆయనతో మాట్లాడమే బంద్ చేసిన. నీకు అన్నాడా ఎవరితో వీడియోస్ చేయొద్దు అట్లా ఏమని అన్నాడా? ఏమనలేదు. ఏమన్నాడు? మాటలు నువ్వు బంద్ చేసినాక ఏమన్నాడు నీతో? మీ ఇంటికి వచ్చినా ఎవరితోనన్నా ఏమైంది చిన్ను రావట్లేదు అట్లా ఏం డిస్కస్ చేయలేదా? ఇక నేను అంతా వీడియో చేసి ఇక పైకి వెళ్ళిపోతాను. ఇంకా అన్న వాళ్ళే చూసుకుంటాను అంతా. కాదు నాన్న, ఇక్కడ ఉండేవాడిని కదా, ఇప్పుడు షిఫ్ట్ అయ్యారు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చింది మీకు. ఓకే. ఇక్కడ ఉన్నప్పుడు అంటే అక్కడ కట్గా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కట్ చేసుకున్నావా? అక్కడ ఉండగానే కట్ అయిందా ఇది? ఏంటి అంటే మీరు వీడియోస్ చేయడం ఆపేసింది? అక్కడ ఉన్నప్పుడే కట్ అయింది. అక్కడ ఉన్నాక కొన్ని రోజులు అయినాక వచ్చేసాం ఇక్కడికి. మమ్మీ ఏమన్నది నీతో ఇట్లా కొడుతుండ అన్నప్పుడు? మమ్మీ ఏమంటుంది? వీడియోలు బంద్ చేయి, కొట్టడం మంచిగా అనిపిస్తుంది అంట మమ్మీకి, ఇంకా బంద్ చేయి అన్నది. నీకేమనిపించింది ఎప్పుడన్నా? అరే అన్న కొట్టినా పర్లేదు, అన్నతో చేయాలని ఎప్పుడన్నా అనిపించిందా? చాలా కొడుతున్నా అన్న, కొంచెం కొట్టినా నేను ఏమనకపోతుండే. అవునా? రోజు ఇట్లా దెబ్బ పడకుండా ఉండలేడని రోజు కొడుతుండే. నంబర్ ఉందా? ఒకసారి అడుగుదాం, ఆయన వర్షన్ కూడా ఇందాం, రేపు పొద్దున్న ఇష్యూ కాకుండా ఏదన్నా. నంబర్ లేదు ఎవరి దగ్గర? ఎవరి దగ్గర దొరుకుతుంది నంబర్? పరిచయం కూడా లేదా? ఏం పేరు ఆయన పేరు? సన్నీ. అప్పుడు ఫోన్ చేసిండు కదా, ఏమని ఉంటది అది? నంబర్ ఐడియా లేదా అన్నది నీకు? అంటే అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే 2 sides వినాలి ఏదన్నా నిన్నప్పుడు. 1 side విని అరే చెడ్డోడు అని నేను అట్లా అనలేను. అది రేపు పొద్దున నీ ఇష్యూ అయినా ఇంకోటైనా నేను 2 sides నుంచి వినడం నాకు ఇష్టం. ఎందుకంటే చిన్న అమ్మాయి, ఆ అమ్మాయికి ఏం తెలుసు, అమ్మాయితో చెప్పించిరు ఇట్లా అనుకుంటారు. ఏమైంది అమ్మాయి ఇట్లా అంటుంది అని ఆయన అడిగితే ఆయన వర్షన్ ఏం చెప్తాడు. ఇప్పుడు అమ్మాయిది మిస్టేక్ లేదని మనం ఆడ దగ్గర ఉండి చూసినాం అనుకో, మీరు లేరు ఏమైంది బ్రదర్ అని నిన్ను అడగడానికి. మీరేమనుకున్నారు మరి? నీకేం చెప్పింది వచ్చి? ఎందుకు రా ఆయన దగ్గర వేయట్లేదంటే? చిన్ను నాకేం చెప్పాలన్నా, నాకు మొత్తం అంత అజయ్ మొత్తం మా తమ్ముడే చెప్తుండే, ఇట్లా చేస్తలేమన్నా అంతే అని చెప్పాను. ఇట్లా చేస్తున్నా రీల్ చేస్తుండే, ఒట్టుడు అదంతా చేసిండు. నేను అదే ఈ మధ్య కనిపించలేదు నాకు అసలు ఫస్ట్ వీడియో. ఈ డైలాగ్ ఎవరు కొట్టినావు? ఆయన కొట్టినావా? మామూలుగా కొట్టేసి. మామూలు కొట్టి. ఈ డైలాగ్ ఏంది ఒకసారి చెప్పు. అది పెట్టే రాకరా మా జోలికి వస్తా తెలుసుగా సీదా కబ్రస్థానికి. అంటే ఏంది కబ్రా మీన్? పైకి పంపిస్తానా? ఇక ఉట్టిగా కొట్టేసాను. అంటే మీనింగ్ తెలియకుండా డైలాగ్ కొడతావా? ఆ మీనింగ్ అంతా అన్నవాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఆ మీనింగ్ ఏదైనా అడగవా నువ్వు అన్నని? అడుగు, ఏం మీనింగ్ అడగదు. అడుగు. ఇట్లా అంటే మొగసరలు కదా, ఏంది అది మీనింగ్? అడుగు. మా జోలికి వస్తే బొందలగడ్డ పంపిస్తాను. ఓకే. మీకే పిచ్చ వార్నింగ్లు వచ్చినాయంటగా, లేపేస్తాం ఎగరేస్తామని. నీకు కూడా వచ్చినాయి అట్లా? ఇంకా అన్న వాళ్ళ దగ్గర తెలుసవన్నీ. నీ దగ్గర రాలా? నిన్ను టచ్ చేయాలంటే ఈ గ్యాంగ్ మొత్తం గ్యాంగ్ టచ్ చేయాలి నువ్వు, అంతేనా? అంతేనా? ఏమన్నావు? సునా మా చాక్లెట్. చాక్లెట్. ఓకే. ఇవన్నీ రాస్తాడా?
मेरी बहन के खिलाफ बहुत बोल रहे थे, मालूम ना मेरा भाई क्या बोलता। करके अपना मारेंगे पकड़ के అంటే ఈయన నిన్ను న్యూట్రల్ గా మెయింటైన్ చేస్తున్నాడు, అంటే నీ మీద ఎక్కువ ఒత్తిడి పెట్టట్లేదు ఆయన లేక. అంటే కొన్ని డైలాగులు పక్కన వాళ్ళకి ఇచ్చేసి ఒక డైలాగ్ నీకు ఇచ్చేస్తున్నాడు, కానీ నీ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది కదా. చాకో చిన్ను అంటే ఒక నీకు ఇండిపెండెంట్ ఫాలోయింగ్ ఉండే, ఇప్పుడు నీతో పాటు నిన్ను అడ్డం పెట్టుకుని కొంతమంది ఎదుగుతున్నారని ఎందుకు అనుకోవద్దు? ఎక్కువ నేనే కొట్టిన అన్న, వాళ్ళు కొన్ని కొట్టేసి కట్టు డైలాగ్ చెప్పు ఇది. అవి పెట్టే పొద్దుగా లేవాలి, అమ్మని మొక్కాలి, దుష్మన్ని దొక్కాలి. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి దుష్మన్ని దూరం చేయమంటావు, లేదంటే నువ్వు దొక్కుతావా కోటర్ తాగి? డైలాగ్ చెప్పింది అవి పెట్టే మా ఇంట్లో వేస్తారు బజ్జీ, నువ్వు నా జోలికి వచ్చినావు అనుకో ఆడాల్సిందే నీతో పబ్జీ. అన్నీ అన్ననే రాస్తాడా? నీకు ఆయనతో వీడియోలు చేసినప్పుడు ఎందుకు ఆయనతోని చెయ్యకపోతే బాగుండని ఎప్పుడు అనిపించింది? చాలా సార్లు అనిపించింది అన్న. ఇట్లా కొడతాడు కదా, ఇక అక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇక ఇంకా పోనీలే అని. మన పరిస్థితి బాగాలేదులే. ఎప్పుడన్నా అనుకున్నావా ఎందుకు వీడియోలు చేస్తున్నారు ఆయనతో అనుకున్నావు? ఆయనతో ఉన్నప్పుడు చాలా సార్లు. కానీ నీకు బాగా పేరు వచ్చింది ఎవరి వల్ల? ఆయనదేనా ఇంకెవరన్నా ఉండే? ఆయననే. ఇంకొవ్వరు కొట్టకపోతున్నా ఆయననే. కొట్టిండని బాధ ఎప్పుడన్నా అనిపించిందా? ఇప్పుడు ఈ అన్నతో చేస్తున్నప్పుడు అరే అన్నతో చేస్తేనే బాగుంది అనిపించింది ఎప్పుడన్నా? కానీ నీకు ఒక ఫేమ్ తెచ్చిండు కదా కష్టపడి. నీకు ఫేమ్ తెచ్చినా నాకు మంచిగా అనిపించదు. నాకు కొడితే నాకు చిరాకు వచ్చేస్తుంది. కొడితే చిరాకు వస్తుంది. కొట్టొద్దు. అవును, చిన్నపిల్లల్ని కొట్టొద్దు. మేబీ చెప్పే విధానం ఉంటుంది. ఎందుకంటే టేక్స్ అనేది ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా ఎన్ని టేకులు తీసుకునేదా? నేను చాలా టేకులే తీసుకున్నా. అంటే నీకు అంత లేదు కాబట్టి నీకున్న వీక్ పాయింట్ మర్చిపోవడం కదా. మర్చిపోతావు అంత తొందరగా, అదే కదా. బట్టి అయిపోనా నిన్ను? కట్లు చెప్పాడా డైలాగ్స్? కంటిన్యూషన్ మొత్తం చెప్పాలనా? ఇవి ఇట్లా హాయ్ గైస్ నుంచి ఒక చిన్న అట్లుండే చూడు, అవి అట్లా చెప్పేసా కట్లు. తర్వాత ఇవన్నీ మొత్తం చెప్పేసా. నీకు బాగా ఆయన మీద కోపం వచ్చినప్పుడు ఏ డైలాగ్ కొట్టినప్పుడు కోపం వచ్చింది ఆయన మీద? అన్ని డైలాగ్లకు బైరలు పడుతున్నా. ఇప్పటి వరకు ఎన్నిసార్లు కొట్టింది నిన్ను? ఎన్నైతే వీడియోలు చేసినామో మొత్తం. అవునా? మరి అప్పుడు చెప్పలేదు? అప్పుడు అట్లా చెప్పొద్దు అని అన్నాడు అన్న. నిన్ను ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఏమేమి ప్రిపేర్ చేసింది నిన్ను? మంచిగా చెప్పాలి, అట్లా ఏం ప్రిపేర్ చేయాలన్న. ఫస్ట్ ఏం చెప్పలేవే ఆయన. అంటే నా గురించి ఇట్లా గొప్ప చెప్పు, ఇట్లా ఏమైనా ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నాకు అన్న ఈ అన్ననే అంతా ఇట్లాంటి ఏమన్నా నేర్పిండా? ఇట్లా చెప్పాలి నువ్వు అది ఇట్లంటే కాదు, చెప్పిండా లేదా? చెప్పిండన్న. ఏమన్నావు మరి నువ్వు అప్పుడు? సరే అన్న. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు రేపు పొద్దున? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఓ సందర్భంలో ఈ అన్న కూడా నీ మీద సీరియస్ అవ్వచ్చు. సీరియస్ అవ్వడం వరకు నీకు ఓకే, కానీ కొట్టొద్దు అంటున్నావు నువ్వు, అంతే కదా? ఏం చెప్తావు అన్నకి? ఆ అన్న నీ పాత అన్నకి ఏం పేరు? ఆయన పేరు సన్నీ. నంబర్ లేదు, కాల్ చేస్తుంటే లేకుండా. ఏం చెప్తావు ఆయనకి ఏమైనా చెప్పాలంటే నా ఇంటర్వ్యూ త్రూగా? ఏం చెప్పాలి అంటే ఒకటిరా, ఇప్పుడు నీకు మేబీ కోపం రావచ్చు, పక్కకు వచ్చేసినావు, దాన్ని పట్టించుకుంటే కాదు కదా. అంటే ఒకటి గుర్తింపు ఉంటది కదరా అన్నతోని ఉన్నప్పుడు ఉండే. కాబట్టి మంచి చెడు ఏమని చెప్పాలనుకుంటున్నావు సన్నీ అన్న గురించి చెప్పాలంటే? ఇంకా ఆయన గురించి మాట్లాడడం ఇష్టం లేదా? అంత హట్ అయినవారా? ఏడ్చినావు ఎప్పుడన్నా ఇంటికి వచ్చి కొట్టినప్పుడు? చాలా. నైట్ మమ్మీకి చెప్తుంటే నాకు ఫుల్ ఏడ్చిన. నేనైతే కొట్టిండు అన్న అని చెప్పినావా? కొడితే వీడియోలో బంద్ చేసింది. కాదురా, మధ్యలో ఎప్పుడన్నా చెప్పినావా మమ్మీకి? లాస్ట్ గా చూసి చెప్పినావా?
లాస్ట్గా చూసి చూసి చెప్పేసిన. ఓకే, చెప్పగానే మమ్మీ వీడియోలు బంద్ చేసి అవసరం లేదన్న. మమ్మీ మాట్లాడిందా అన్నతో సన్నితో? ఇక డైరెక్ట్ వీడియో బంద్ చేసేసిన. మీ ఇంటి దగ్గర నేను ఆయన ఉండేటప్పుడు ఆయన మీ ఇంటి దగ్గర రాలే ఇక బంద్ చేసినాక? మరి అన్నకు లేవెట్టుకోతాం అది ఇదని వార్నింగ్ ఇస్తున్నానంట వాళ్ళు. అప్పుడు నీకు చెప్పిరా అన్న వాళ్ళు ఇట్లా అంటారు అని? అన్న వాళ్ళు ఏది చెప్పాను అన్న. చెప్పరు, నీ దగ్గర రానిగారు, ఏదన్నా వాళ్ళే టేకప్ చేస్తారు. ఓకే, నాకు ఎవరు చెప్పారు తెలుసా ఇది ఈ విషయం? నీకు అక్కడ ఎవరు బగ్గ తెలిసిన వ్యక్తి రీల్స్లలో ఫేమ్ ఉన్నది? ఆయననే ఇంకా. ఇక్కడ కొత్త ప్లేస్ లా ఇక్కడ అవ్వలేదు. అదే చోటా డాడీయా ఏంది అది? చోటా డాన్. ఇప్పుడు ఏడుండి తెలుసా చోటా డాన్? పోలీసు వాళ్ళు వచ్చి లేపుకొని వెళ్ళిపోయారు అబ్బాయిని, గలీజ్ గా మాట్లాడుతున్నాడు అని. ఒక లాయర్ కేసు పెట్టింది ఆయన మీద, తెలుసా? మాట్లాడినావు ఎప్పుడన్నా ఆయనతో? చోటా డాన్ తెలుసా? చూసినావు ఆయన ఎప్పుడన్నా? చూడలేదు ఎప్పుడు? మాకు ఫోన్ చేసిండు, మాకు అప్రోచ్ అన్న ఇట్లా రీల్ చేద్దామని చెప్పేసి అన్నాడు, పిలిచిండు. సరే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి చిన్న బయటకు తీసుకురాని కాదన్న, ఒక రోజు ప్లాన్ చేసుకున్నాం. మొన్న మీ ఇంటర్వ్యూ తర్వాత నిన్న నైట్ కాల్ చేసిండు మాకు. సంతోష్ అన్న లాస్ట్ టైం చిన్న ఇట్లా డాన్ కి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మీకు కొంచెం రమ్మన్నాడు అన్నప్పుడు నేను చెప్పిన కాల్ చిన్న లేదన్న స్కూల్లోకి వెళ్ళింది. నేను ఆ రోజు ఇంటర్వ్యూ కార్డు ఉన్నప్పుడే కాల్ చేసిండు. నాకు తెలియదు ఆ అమ్మాయి ఎక్కడెక్కడ ఉంటది, ఇక్కడ ఎందుకు వచ్చింది అనుకున్నాను నేను. అంటే ఇప్పుడు చోటా డాన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎంత దూరం ఇది? మాకు అప్రాక్సిమేట్ ఒక 25 ఉంటుంది అన్న. అవునా? 25. ఏ ఊరు అది మీరు ఉండేది? కొల్లూరు అన్న. కొల్లూరు అంటే హైదరాబాద్ అవుట్స్కట్ అది? మన లింగంపల్లి నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది అన్న. లింగంపల్లి నుంచి లింగంపల్లి అవుట్స్కట్ అనుకుంటా. లింగంపల్లి హైదరాబాద్ కిందకి వస్తుంది. హైదరాబాద్ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఉండే డబుల్ బెడ్రూమ్ మీన్స్ ఇల్లు అది కొల్లూరు అనేది మన సంగారెడ్డి కిందకి వస్తుంది అన్న అది. ఓకే, మొత్తం మన హైటెక్ సిటీ అపార్ట్మెంట్ల లెక్కన కట్టారు కదా? అవునా? ఎట్లా ఉంది అక్కడ? ఎట్లా ఉంది? ఎట్లా కట్టారు? బిల్డింగ్స్ మంచి కట్టిరా? మంచిగా ఉందన్న, మనం అడ్జస్ట్ అవ్వచ్చు అండి. కిరాయి ఇంట్లో నుంచి వచ్చాం కదా అందరం, ఒక సొంత ఇల్లు అందరికి కలనే. ఓకే, అందరం ఇంకా మంచిగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిందా మీకు డబుల్ బెడ్రూమ్? టీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చింది. అప్పుడే వచ్చింది. అది ఎవరు చెప్పారు మీకు? మొన్న రీసెంట్ గా వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ టైంలో అందరికి ఇచ్చేసారు అన్ని ఇల్లు. టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేసారు. ఓకే, అంటే ఇప్పుడు అవి ఎట్లా మీరు అమ్ముకోవచ్చా? లేదన్న, సొంత ఇల్లు ఎవరు అమ్ముకుంటారన్న? ఎగ్జాంపుల్ వద్దు మనకి ఎంత దూరము హైదరాబాద్ మధ్యలో ఉందాం అనుకుంటే అది అమ్మేసుకోవచ్చా వేరే వాళ్ళకి? అది మనకి తెలియదు అన్నది. ఇంకా అమ్ముకున్న వాళ్ళు అంటే ఉన్నోళ్ళకి వచ్చినా లేని వాళ్ళకి వచ్చినాయి. ఉన్నోళ్ళు అమ్ముకుంటారు, లేని వాళ్ళు దాంట్లో ఉంటారు. అమ్ముకోవచ్చు అట్లా కూడా? ఇక చెప్పలే, మన కేసులు అవ్వచ్చు అమ్ముతే. ఇక పట్ట అనేది గవర్నమెంట్ పట్ట కదన్న అది. ఓకే, ఎన్ని ఎకరాలలో ఉంటుంది అది? అది ఉంటుంది ఒక 40-50 ఉంటుంది. అవునా? ఎంతమంది ఉంటారు అక్కడ బిల్డింగ్లలో? మొత్తం 117 బ్లాక్స్ ఉంటాయి అన్న. అది 117. ఓకే, మీ దాంట్లో ఆల్మోస్ట్ ఒక 16,000 ఇల్లులు ఉన్నాయి, 16,000 ఇల్లులు ఉన్నాయి దాంట్లో. 16,000 ఇల్లు. ఓకే, మీరుండే ఆ ఏరియాలో గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉంటుందా నార్మలేనా? ఇక ఉంటారన్న, ఇంకా కొంతమంది ఉంటారు. ఇక బయటికి వెళ్ళి అందరూ వచ్చారు కదా, అన్ని సిటీల నుంచి వచ్చిన ఇల్లులు. ఇక కొంతమంది ఉంటారు కానీ బయటికి రారు అంతే. మిక్స్డ్ ఫ్రూట్ అయింది అది. అంతే. కానీ మీ వీడియోలో చూసిన నెక్స్ట్ ఆ రోడ్ ఎక్కడికి పోయేది? అది గవర్నమెంట్ రోడా ప్రైవేట్ రోడ్? అది దాని లోపల అంత గేటెడ్ కమిటీ వాళ్ళు ఉన్నది అంతా. అవునా? ఇక పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మనకి ఎట్లుంటా సేమ్ అంతే డిజైన్ చేసారు వాళ్ళు. వావ్, సూపర్. రోడ్ మొత్తం గార్డెన్, అంతా గార్డెన్ పార్క్ అన్ని ఉన్నాయి దాంట్లో. మీకు ఏమన్నా మెయింటెనెన్స్ ఉంటుంది దాంట్లో? మెయింటెనెన్స్ ఉంటాయి. ఓకే, మీది ఎక్కడ నెగిటివ్? మాది మాదాపూర్ అన్న. మాది మాదాపూర్, హైటెక్ సిటీ మాదాపూర్. ఇక్కడ ఇల్లు ఉందా మాదాపూర్? లేదన్న, కిరాయి. మాది సొంతం అంటే మాది నాగర్కర్నూలు దగ్గర అన్న. మాది మా ఊరు వచ్చేసి తెల్కపల్లి మండల్. మాది తెల్కపల్లి. మేము ఇక్కడ ఆల్మోస్ట్ హైదరాబాద్కి వచ్చి ఒక 22 years అవుతుంది. ఓకే, మొత్తం ప్రాపర్ సెటిల్ అయిందంటే ఇంకా మా ఆప్లోనే ఇంకా సెటిల్ అయిపోయింది అంతా. మా ఎడ్యుకేషన్ మొత్తం ఆడనే అయింది. తర్వాత ఇక్కడికి వచ్చి కూడా ఎంత ఆల్మోస్ట్ 10 months 11 months అవుతున్నాను అంతే ఇక్కడికి వచ్చి. కుల్లూరు. ఓకే, మీరు ఎంతమంది ఫ్యామిలీ ఇంట్లో? మేము మొత్తం 5 అన్నాం. 2 అక్కలు, నేను ఒకని. 2 అక్కలు, నేను లాస్ట్ అన్న అందరికంటే. 3 మీరు, మమ్మీ డాడీతో 5 numbers. పెళ్ళి అయిపోయినాయి అక్క వాళ్ళకి? అక్క వాళ్ళది. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరు నా ప్రెసెంట్ ఇప్పుడు బిజినెస్ ఉందన్న, చిన్నది జనరల్ స్టోర్ నడిపిస్తున్నా. ఎక్కడ? అక్కడైనా? కొల్లూరులోనే. అంటే కమ్యూనిటీ వాళ్ళనే ఉందన్న. అంటే కిరాయా అక్కడ తీసుకున్నా? బిల్డింగ్ కిందనే మాది, గ్రోసరీస్ లా. ఓహో, అంటే బిల్డింగ్ కింద మీన్స్ మీకు స్వెటర్ వచ్చిందా కింద? స్వెటర్ అన్నట్టు ఏం లేదన్న, నార్మల్ గా ఇప్పుడు ఏదో ఒకటి పని చేసుకోవాలి లోపల. సిటీకి లాంగ్ అవుతుంది అన్నట్టు ఇంకా మేము ఇంకా సొంతంగా ప్లాన్ చేసుకున్నాం. బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక డ్రీమ్ ఉండే నాకు ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో. ఇంకా స్టార్ట్అప్ చేద్దామని ఇంకా చిన్న స్టార్ట్అప్ చేసిన. చిన్న టీ స్టాల్ పెట్టుకున్నాం ఫస్ట్. మా అక్క బాగా సపోర్ట్ చేసింది బిజినెస్ కి. అక్క, మా డాడీ. మా అక్క ఇన్వెస్ట్మెంట్ చేసింది దానికి కొంచెం.
ఓకే ఆ మక్క వేసిన తర్వాత కొంచెం కొంచెం ఒక 5 months కొంచెం స్ట్రగుల్ అయిన తర్వాత పికప్ అయింది అదంతా. దాని తర్వాత ఇంకా షాప్ జనరల్ స్టోర్ చేసిన. ఓకే సూపర్. ఇప్పుడు బాగా నడుస్తుందా బిజినెస్? ఓకే. అంటే ఎన్ని షాప్స్ ఉంటాయి మీ దాంట్లో? ఒక మా లైన్లోనే మీకు ఆల్మోస్ట్ ఒక 3-4 ఉంటాను ఒక లైన్లోనే. దగ్గర దాని లోపల ఆల్మోస్ట్ ఒక 50-60 షాప్స్ ఉంటాయి ఇప్పుడు. వాళ్ళకంటే నువ్వు నీది బెటర్ అంటే ఎందుకు? నీది ఎందుకు బెటర్ ఎట్లా అంటే? అంటే ఇంకా మా అమ్మ చాయ్ పెడతా అన్న అల్లం చాయ్ అల్లం చాయ్ స్పెషల్ మీ దగ్గర? స్పెషల్ మా దగ్గర. మా డాడీ చేస్తుండే ఫస్ట్. మా డాడీ చేసిందా మా అమ్మకి నేర్పించినది. మా అమ్మ అక్కడ గేటెడ్ కమ్యూనిటీలోకి బయట వాళ్ళని కూడా రాణిస్తారు లోపలికి? వాచ్మెన్ ఎవరైనా ఉంటారు? వాచ్మెన్ ఉంటారు అన్న, గేట్ దగ్గర ఉంటారు వాచ్మెన్. అంటే ఇంకా రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదన్న, బిల్డింగ్ వచ్చే రిలేటివ్స్ కానీ ఎవరైనా అప్రోచ్ అవుతారు ఇట్లా నార్మల్ గా ఇల్లు చేయించుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళని ఆనేస్తారు లోపల, ఎంట్రీ చేసుకుని లోపల పంపిస్తారు. ఓహో ఇంత ఉందా? అన్న ఇట్లా వదిలేసి ఎవడు పడతాడో వచ్చుడు అది లేదు. అది దాంట్లో కొంచెం గంజాయి గింజాయి పెద్దగా ఏమి ఉండదు అనుకుంటా మీద? అంతేం లేదన్న. అంతేం లేదు. గొడవలు అవుతుంటాయా మీ దాంట్లో? అయితే అన్న యా బస్సు అన్నట్టు ఉంటది కదా, ఇక బస్సు నుంచి అందరు వచ్చిన వాడికి ఒక్కొక్క బస్సులో ఒక్కొక్క ఫైటర్ నుంచి వచ్చారు అందరు అయితే ఉంటాయి. అదే ఇప్పటిదాకా అన్నట్టు ఫ్రూట్ మిక్స్, ఇది ఈ ఫ్లేవర్ ఇది ఈ ఫ్లేవర్, ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్కలా కానీ అందరం అయితే మంచిగా ఉంటాం అన్న, కలిసి ఉంటాం అందరం. మ్యాక్సిమం గొడవలేం కాదు. ఏంటంటే బ్యాచ్ సపరేట్ ఏమి ఉంటాం, అందరి దగ్గర కలిసి ఉంటాం అందరం. ఒకటే యూత్ ఆడ అందరికి. ఓకే సపరేట్ యూత్ అన్నట్టు ఏం లేదు ఆడ. ఓకే. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీకు టీఆర్ఎస్ వాళ్ళు ఇండ్లు ఇచ్చిర్రు, మీరు కాంగ్రెస్ కా సపోర్ట్ టీఆర్ఎస్ కా? ఇంకా టీఆర్ఎస్ ఉంటది అన్న. ఇండ్లు ఇచ్చిరన్న సింపతితోనా లేదంటే? సింపతి కాదన్న, గవర్నమెంట్ చాలా టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలానే ఇచ్చింది అన్న. ఇల్లులోనే కాదు, వాటర్ అంతా కరెంట్ చాలా వేసింది అన్న, రోడ్లు వేసింది. సిటీ ఇంత డెవలప్ అయిందంటే కేసీఆర్ వల్లనే. అది మన ఒక్కరినే అన్నట్టు లేదు అన్న, పాయింట్ చేసి మాట్లాడద్దు. కాంగ్రెస్ కూడా చేస్తా చెప్పలేము, చేయొచ్చు, ఇంకా టైం ఉంది, ఏదో చేయొచ్చు. చేయొచ్చు కానీ టైం అయిపోయింది కదా. అందరు కూడా ఎట్లా ఉందంటే బయట కాంగ్రెస్ అంటే ఏం చెప్పలేము, టైం రావచ్చు అన్న, ఏదో ఒక టైం మారుతుంది ఎప్పుడు. ఇప్పుడు ఎట్లా మీకు కాంగ్రెస్ వాళ్ళు వస్తారా గేటెడ్ మీ కమ్యూనిటీలోకి వస్తారా? రారన్న. రారా? ఇప్పుడు మీ దగ్గర సర్పంచ్ కావచ్చు, మీ ఆ ఏరియాకి హెడ్ ఎవరు? మా కొల్లూరికి రాజాగౌడ అన్న సర్పంచ్ అన్న. సర్పంచ్ కౌన్సిలర్. టీఆర్ఎస్ కాంగ్రెస్? కాంగ్రెస్ అన్న. కాంగ్రెస్ బాగా చేస్తాడు అన్న, అందుకేనా న్యూట్రల్ గా మాట్లాడుతున్నావు? మళ్ళీ ఏమైనా నువ్వు అట్లా ఏం లేదు, ఎఫెక్ట్ పడతాను ఏం కాదు, కానీ 2 సైడ్లో మాట్లాడాను. నువ్వు అన్నావు కదా 2 సైడ్లు ఉండాలి. అవును మంచిగా మాట్లాడతాడు అన్న రాజాగౌడ అన్న. అట్లా ఏమి ఉండదు వాళ్ళు అది ఇది అన్నట్టు, చిన్న పెద్ద అనేది ఏమి ఉండదు అక్కడ. ఫస్ట్ ఏంటంటే నాన్ లోకల్ అన్న ఫీలింగ్ ఉండదు అన్న. ఊరోళ్ళు మేము డబల్ పెట్టాం, అందరు 2 కలిసి ఉంటుంది అన్న. అందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి అందరూ కూరళ్ళు అయిపోయారు ఇక్కడ ఊరోళ్ళం ఇంకా. ఓకే. బయట వాళ్ళు లోపల అంటే ఏం లేదు. మీకు బస్సులు సౌకర్యం ఇదంతా? బస్సులు ఉన్నాయి అంటే సిటీకి అవుట్స్కట్స్ లా ఇచ్చిరా మీకు? అడవిలో అన్నట్టు ఏం లేదు అన్న, అది రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్. సంగారెడ్డికి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటది. అయితే సిటీకి ఆడికి ఎంత దూరం అన్న, అటు పోతే ఒక 20 kilometers ఉంటుంది. 20 అంటే మరి టూ మచ్ కదా. నార్సింగ్ నుంచి దగ్గర. ఇప్పుడు మీకు ఏదైనా చేసుకోవాలన్నా కానీ అందులోనే బిజినెస్ కాబట్టి వర్కౌట్ అవుతుంది. కానీ అక్కడ నుంచి పిల్లలు ఎవరైనా జాబ్ పోవాలంటే వెళ్ళిన కూడా వెళ్తారన్న. ఇంకా ఇంట్రెస్ట్ లేదనుకుంటే వాళ్ళు ఇంకా ఏదో ఒక లోపల షాప్ పెట్టేసుకుంటారు. ఇంకా పని ఖచ్చితంగా చేసుకో. ప్రతి ఇంట్లో షాప్ అయితే కొనుక్కునేటోడు ఎవడైతాడు? ఇక పెట్టుకుంటే పెడతారు, కొంతమంది అర్థం చేసుకుంటారు. ఎక్కడ నుంచి ఇది ఉంటదా లోపల ఉంటదా? మందు గిందు అమ్ముడు బ్లాక్ లా లేదన్న. లేదా? ఎందుకు మన రూల్స్ ఉంటాయా ఇక్కడ ఇది ఉండొద్దు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్న ఖచ్చితంగా. అంటే పాటించకపోతే ఇన్ కేస్ ఫైన్ చేస్తారన్న, లేకుంటే పోలీసులను పిలుస్తారు, అప్పుడు చెప్పేస్తారు. వాచ్మెన్ ఇదంతా మెయింటెనెన్స్ గవర్నమెంట్ చూసుకుంటుందా? లేదు అపాయింట్మెంట్ అన్న. ఒక బిల్డింగ్ ఒక వాచ్మెన్ ఉంటారు అట్లా. ఇంకా మెయింటెనెన్స్ ఒక మంచి ఇంటికి ఇంత ఉంటుంది మెయింటెనెన్స్, ఒక ఇంటికి ఇంత అని చెప్పి టోటల్గా ఎంత వస్తుందో సెక్యూరిటీకి, క్లీనర్కి, గార్డెనర్కి డివైడ్ చేస్తారు. మీతో ఏమైనా అమౌంట్ ఉంటే మన ఫెస్టివల్స్ అట్లా వచ్చినప్పుడు చేసేసుకుంటాం లోపల అందరు గ్యాదర్. బోనాలు ఇవన్నీ. ఓకే. ఇప్పుడు ఇద్దరు అక్కర్లేదు మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఏం లేదా ఊర్లో పొలాలు ఎట్లా? ఉందన్న, పొలం ముందు ఒక ఇల్లు ఉంది. ఇల్లు ఉంది. మరి మీకు అక్కడ ఇల్లు ఉంది కదా, ఇక్కడ ఎందుకు వచ్చింది మీకు? మా పొలం లేదు కదా, ఇక్కడ వచ్చి బతుకుతున్నాం కదా. ఓకే. అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి 20 సంవత్సరాల నుంచి ఇంకా ఊరోళ్ళు అన్నట్టు ఇచ్చింది. అంటే ఇంకా బతుకుతున్నారు అన్నట్టు, అంతే రెంట్ కడుతున్నారు కదా చాలా మంది అన్నట్టు. ఇల్లు అప్లై చేసుకున్నప్పుడు ఇంకా వచ్చింది ఇల్లు అది మాకు. ఓకే. ఏమైనా డబ్బులు కట్టిరా? డబ్బులు ఏం లేదన్న, ఫ్రీగా వచ్చింది. ఏమో డబ్బులు గుంజుతురు, డబ్బులు పెట్టు, అట్లా ఏం లేదు. 2 లక్షలకు 3 లక్షలకే అది ఇంకా అది వేరే లోపల చేసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా మన మీద అట్లా మీ దాంట్లో అట్లా ఏం లేదు. ఓకే. చాకొచ్చిను మరి ఎట్లా చేద్దాం? అన్నతో కంటిన్యూషన్ అవుతావు, మళ్ళీ అన్న మీద కూడా రోమర్ ఏమన్నా ఇస్తావా? అన్నతోనే కంటిన్యూషన్. అప్పుడు కూడా అదే అన్నావు మరి? అప్పుడు అట్లా అనిపించదన్న, అందుకే ఎక్కువ మాట్లాడలే, అప్పుడు ఇంత కూడా మాట్లాడలే. అప్పుడు ఆయన ఏమంటాడని భయం అయిపోయింది. అంతేనా? అట్లా కూడా అంటాడా? ఏం మాట్లాడకపోతే కూడా అంటాడా? ఓకే.
ఇప్పుడు నీకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వాల్సినంత అవసరం ఉంది ఆ అమ్మాయి విషయంలో. ఫోన్ చేసి అంటే ఏం లేదన్న, నార్మల్ మెసేజ్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తుండే మాకు అవి. ఇక బ్యాడ్ కామెంట్స్ పెడుతుండే, ఇంకా అట్లనే రీల్స్ ఏమని? ఇట్లా గలీజ్ పెడుతుండే, ఇంకా అమ్మని ఎక్కడ లెక్క పెడుతుండే, చెప్పలేము అవి ఇంకా మాటలు అవి. అట్లా ఇంకా అతనే చేస్తున్నాను లేదు, అతని కింద ఉండేటోళ్ళు కూడా చేస్తారు మాకు అట్లా మెసేజ్లు. పర్టికులర్ గా ఆయననే చేస్తున్నాను కూడా వాళ్ళు లేదు, అదే ఐడి నుంచి వస్తున్నాను. ఫేక్ ఐడి కొత్త అప్పటికప్పుడు క్రియేట్ చేసి చేసుడు. మరి చిన్న రీల్ పెట్టినప్పుడు దానికి వల్గర్ గా పెట్టాడు, కామెంట్స్ పెట్టాడు బ్యాడ్ గా. కింద ఏమైనా వస్తాయి ఆమె కామెంట్ బ్యాడ్ గా? ఇక ఎల్ నుంచి స్టార్ట్ చేస్తారన్న. ఇంకా చిన్న పిల్లని డిలీట్ చేస్తారా? అవి డిలీట్ చేస్తారా? డిలీట్ చేస్తామన్నా, పెట్టుకున్నాను. ఇక మిగతా వాళ్ళు కూడా చూస్తారా కామెంట్లు మంచి అనిపించాను. ఇక రిప్లై ఇచ్చేటోళ్ళు అంటే ఇంకా చిన్న ఫ్యాన్స్ ఎవరు అంటే రిప్లై ఇచ్చేస్తారు అప్పటికప్పుడు. లేకుండా ఇంకా మేము డిలీట్ చేస్తాం, పెట్టుకున్నాం. ఓకే. ఎప్పుడన్నా అంటే నీకు పర్సనల్ గా నీకు ప్రాబ్లం అవుతుందని ఎప్పుడు అనుకోలేదా? అట్లా ఏం లేదమ్మా, మనం హ్యాండిల్ చేసుకుంటామన్నా. మనం అంతవరకు మన దగ్గర రానియరు. ఓకే. పెద్ద అన్న మాకు అందరిని అంత దగ్గర రానియరు, ప్రతి బస్సులో గుర్తుపడతాం వాళ్ళకి. ఓకే. ఆ సర్కిల్ ఉంది, సర్కిల్ ఉంది. ఓకే. మరి డైరెక్ట్ గా మాట్లాడి గొడవ ఎందుకు అని షార్ట్ అవుట్ చేసుకుంటే అయిపో కదా? చేసుకుని మేము ఆల్రెడీ అనుకున్నాం, డిస్కషన్ చేసినాం. ఇప్పుడు చిన్న రీల్స్ లో ఇద్దరు చేసారు, జాయద్ ఇజాజ్ అని. వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా ప్రాపర్ గా వాళ్ళు మాట్లాడతాను కూడా అన్నారు. ఎందుకు లేరు, ఇంకా మన దగ్గర డైరెక్ట్ రావట్లే కదా వాళ్ళు. ఆయన త్రూ అయితే వస్తారు కానీ డైరెక్ట్ ఆ పర్సన్ అయితే మన దగ్గరకు వస్తారు. డైరెక్ట్ మనకు ఆయనకి అనలేము కదా, ఆయననే చేస్తున్నాను, డైరెక్ట్ తీసేసుకోరని చెప్పి వాళ్ళకి చెప్పినాం. ఓకే. మా వాళ్ళకి చెప్పేసాం, జాయద్ ఇజాజ్ అనేటోళ్ళకి నేను చెప్పినాం. ఇప్పుడు నీకు ఈమెతో వీడియోలు చేసేటప్పుడు ఎప్పుడైనా చికాకు అనిపిస్తుందా? అట్లా ఏం లేదు అన్న, చిన్న టైం పాస్ అయితే అన్న. చిన్నతోటి రీల్స్ అల్లరి ఉంటది. మేము ముందే ఏంటంటే ప్రెషర్ పెట్టాం చిన్నకి ఎక్కువ మేము వీడియోస్లలో. మేము ఒక రోజులో 3-4 డైలాగ్స్ చేసేసుకుంటాం, బ్యాకప్ పెట్టుకుంటాం మేము. ఓకే. బ్యాకప్ పెట్టేసుకొని ఇంకా ఒక 1 డే చేసిందంటే ఇంకా 2 days చిన్నకి రెస్ట్ ఉంటుంది ఇంట్లో. ఓకే. ఇంకా ఆమెకి ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ ఉంది అన్న, రీల్ చేద్దాం నడవంటారు ఇంకా మా దగ్గరకు వచ్చి. ఈరోజు వీడియో ఏం లేదన్న, చేద్దాం నడవని చెప్పి ఇంకా ఆమెకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కదా ఇంట్లో. ఓకే. ఆమె అదే కేటగిరీ నుంచి వచ్చింది కదా, కొత్తగా ఏదైనా ట్రై చేయకపోయారు? మళ్ళీ అదే కేటగిరీ ఎందుకు స్టార్ట్ చేసి? బ్లాగ్ చేద్దాం అనుకున్నాం అన్న, యూట్యూబ్ ఛానల్ చేసి ఎక్కువ ఫాలోవర్స్ లేదని చెప్పి మేము ఆగినాం. ఒక దగ్గర నియర్ బై అట్లా 10 అట్లా వస్తే వెళ్ళి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఆయన. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇవే వీడియోస్ చిన్న చిన్న బ్లాగ్స్ అట్లా ఫన్నీగా ఏదో ఒకటి కంటెంట్ తీసుకొని. ఓకే. పరేషాన్ ఇమ్రాన్ అని ఉన్నాడు కదా, పరేషాన్ బస్ అట్లా ఆ కంటెంట్ లో పోదాం అన్నట్టు అంతే. వాళ్ళలాగా చేద్దామని. ఆయన మాకు ఇన్స్పిరేషన్ అని ఇమ్రాన్ అన్న, ఆయన అలాగే పోవాలి స్టెప్ బై స్టెప్ అన్నట్లా. అంటే ఆయన ఎదగాలనా? ఎదగాలని, అది అట్లా పైసలు అట్లా ఏం లేదు, ఎదగాలి, కొంచెం సపోర్ట్ చేయాలి అవతలలో కూడా మనం అన్నట్టు అంతే. అప్పుడు అప్రోచ్ అయ్యారా మరి ఇమ్రాన్ కి? లేదన్న, మాకు అన్నది కాంటాక్ట్ దొరకాలి ఇంతవరకు. ఓకే. ఇన్ కేస్ ఫోన్ చేస్తే ఏం మాట్లాడతాం ఆయనతో? ఇట్లా కలిసి మాట్లాడతాం అన్న, చిన్న పరిచయం చేస్తాం ఫస్ట్. చిన్న టాలెంట్ ఉందన్న, చేస్తా చిన్న ఆమె దగ్గర కెపాసిటీ ఉంది. ఓకే. కొంచెం సపోర్ట్ చేయాలి ఆమెకు అంతే, ఎక్కువ ప్రెజర్ పెట్టడం లైట్ సపోర్ట్ చేసేసుకోవాలి ఆమె. ఆమె ఎక్కువ ప్రెజర్ పెడితే భయపడతాడు కదా. భయపడతా. ఇంకోటి, ఇప్పుడు చిన్న అమ్మాయి కదా, ఈ అమ్మాయితో ఇంద్రా నీకు వీడియోలు అది ఇది అని ఎవరన్నా తిట్టారా? అరే గా అమ్మాయితో? అట్లా ఏం లేదన్న. ఓకే. ఫోన్ బిజీ వస్తుంది. ఇక మా డబుల్ బెడ్రూమ్ కొల్లూరు అయితే ఇంకా ఆల్మోస్ట్ చిన్నపిల్ల సపోర్ట్ చేస్తారన్న, ఇంకా మాకి తారీఫ్ చేస్తారు, ఇంకా అరే మంచి చేస్తుంది పాప అని చెప్పి. ఇంకా కలిసి చిన్న లోపల ఫ్యాన్స్ ఉన్నారన్న, ఇంకా డబుల్ బెడ్రూమ్. అవునా? వచ్చి కలిసి ఫోటోలు దిగుతారు. ఓకే. సపోర్ట్ చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నారన్న. మరి వాళ్ళందరితో ఫాలోయింగ్ కొట్టించుకోవాలి, నువ్వు నన్ను ఫాలో అవ్వండి అని. ఎంతమంది నువ్వు ఫాలో అవుతున్నావు, నిన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు తెలీదు, ఐడీలు ఏం జరుగుతుందో తెలియదు, వీడియోలు కొట్టాలి అంతే. ఓకే. మీ చుట్టాలు ఏమంటారు ఇప్పుడు? నిన్ను గుర్తుపడతారా? రే బేటే అంటారా ఎట్లా నేను చూడగానే? ఏమంటావు అప్పుడు వాళ్ళు? ఇట్లా బేటే అనగా నువ్వేమంటావు? ఇట్లా అంటావు, ఇట్లా అంటావు? మాట్లాడాలి నువ్వు. ఇప్పుడు ఎంతమంది? మీ డాడీ లేడు కదా? డాడీ లేడు, మొత్తం మమ్మీయే చూసుకుంటుంది. ఇప్పుడు స్కూల్ ఎక్కడ చదువుతున్నావు? కొల్లూరు. గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేటేనా? నీకు ఏమొచ్చు ఎక్కువ? ఏబిసిడీలు వచ్చా, వీళ్ళు వచ్చా? ఏబిసిడీలు చదువు మొత్తం. ఒక్కడు కూడా మిస్టేక్ పోలే కదా దాంట్లో? పోలేదా? పోయిందా పోలేదా? చదువు అదే తెలుగులో ఈ ఉంటది కదా. లేదు మధ్యలో ఉంటాయి కదా ఇంకా. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు. కక్క గగ్గ ఇని చచ్చ జజ్జ ఇనియా టట్ట డడ్డాన పప్ప బబ్బాన తత్త దద్దాన.
యారా లావా షేసా హలా అక్ష బండిరా. ఓకే, ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 4th. 4th క్లాస్. ఓకే, మీ ఇంగ్లీష్ మీడియంలో ఈ తెలుగు చెప్తారా? ఓకే, ఏ సబ్జెక్ట్లో నువ్వు నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి? అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. క్లాస్ ఫస్టా లాస్టా? ఫస్ట్. లాస్ట్ 3rd క్లాస్ ఎంత వచ్చినాయి నీకు మార్క్స్? 2nd ర్యాంక్. 2nd ర్యాంకా? ఓకే, వీడియోలు చేసుకుంటా కూడా బాగా చేస్తున్నావు అయితే. ఇట్లా అంటే కాదు, బాగా చదువుతున్నావు అయితే. ఓకే, అవునండి. మీ టీచర్స్ ఏమన్నారా ఇట్లా డైలాగులు కొడితే? నేను ఏమన్నారు? ఏమన్నారా? గుర్తుపడతారా మీ టీచర్స్? రే బేటే వచ్చింది అంటారా? ఏమంటారు? ఇట్లా అంటే కాదు. కొత్త స్కూల్లో తెలియదా అన్న మాది, ఇంకా ఇక్కడ స్కూల్లో తెలియదు. మనం బేటే అని తెలియదా కొత్త స్కూల్లో? ఓకే, ఏమని పిలుస్తారు స్కూల్లో? నీ పేరేంటి? అక్షర. అక్షర. అక్కడ మిస్టేక్ జరిగింది. ఇక్కడనేమో చాకో చిన్ను, అక్కడనేమో అక్షర. చాకో చిన్ను అనే పేరు ఎవరు పెట్టారు? ఆయననే. సన్నీ. సన్నీ అన్న. ఓకే, అన్న అంటావా ఏమంటావా? ఆయన అంటావా? ఆయన పేరు ఎత్తడం ఇష్టం లేదు కదా నీకు? ఓకే, కానీ కొంచెం ఉండాలి కదరా నీకు, కొంచెం పేరు వచ్చింది కదా ఆయన వల్ల. ఈరోజు చాకో చిన్ను సరే కొట్టొచ్చు, మేబీ అది రాంగే, కానీ ఉండాలి కదా కొంచెం. సరేలే ఓని ఏదో మిస్టేక్లో జరిగిపోయింది, ఉండదు కదా, సైకో కదా నువ్వు. వద్దు అనుకుంటే వద్దు అంతే. మళ్ళా పిలిస్తే పోతావా? ఆయన పోవా? సినిమాలకు తీసుకెళ్తా అంటే ఇట్లా. ఓకే, ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నావు నువ్వు? నాకు ఇష్టం కాబట్టి. అంటే ఇష్టం మీన్స్ ఏం అవుదాం అనుకుంటున్నావు? డాక్టర్. వీడియోలు చేసి డాక్టర్ అవుతావా? ఓకే, అప్పుడు కూడా వీడియోలు చేస్తావా? హాస్పిటల్ ఏదైనా ట్రీట్మెంట్ చేస్తావా? ఇక్కడ ఇట్లా సూదించుకుంటా ఇక్కడ ఏ బేటే చాకొచ్చిన అంటావా? ఈ మధ్య నీకు ఎట్లా కూర్చోబెట్టి ఎట్లా చెప్తాడు అన్న? ఫస్టే ప్రిపేర్ చేపిస్తాడా? ఎట్లా చెప్తాడు? మంచిగా ఒక మిస్టేక్ పోయినా మళ్ళా మంచిగా చేపిస్తాడు అన్న. ఇప్పుడు కొత్తగా కాబట్టి నేను ఏమంటలే, తర్వాత కొడతాడేమో. కొడితే వెళ్ళిపోతావు ఆయన దగ్గరికి కూడా, పోవా? ఓకే, మమ్మీ ఈ మధ్య మమ్మీ కొట్టిందా నిన్ను? లాస్ట్ ఎప్పుడు కొట్టింది మమ్మీ నిన్ను? ఎప్పుడు కొట్టాలి లాస్ట్? ఎందుకు అల్లరి చేయవా ఇంట్లో? అబద్ధాలు చెప్తున్నావు. వచ్చిందంటే స్కూల్కి అయినా వచ్చిందంటే వీడియోలోకి పోయి మళ్ళీ హోంవర్క్ చేసుకొని ఇంకా అన్నం తిని వండుకోవడం. ఎన్ని గంటలకు వస్తావు స్కూల్కి? 7. మార్నింగ్. ఎన్ని గంటలకు వస్తావు స్కూల్ నుంచి? 4. 4 o'clock వచ్చి తినేసి వీడియోస్ ఎన్ని గంటల వరకు చేస్తావు? ఒక 2 minutesలో అయిపోతుంది. 2 minutes ఎట్లా అయిపోతుంది? నువ్వు ముందే మొద్దు అబద్ధాలు అంటే మొత్తము మర్చిపోతావు, మతి మార్పు నువ్వు. ఎన్ని minutes అవుతుందేమో ఐడియా లేదు. ఎన్ని గంటలకు హోంవర్క్ రాసుకుంటావు? ఇంకా వీడియోలకైనా వచ్చేసినాక స్టార్ట్ హోంవర్క్స్. ట్యూషన్కి వెళ్తావా? ఓకే, వెళ్ళవా? మీ అన్న ఏం చేస్తున్నాడు? మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎక్కడ, ఏ కాలేజ్? తెలియదు. మీ ఇంట్లో ఎవరెవరికి ఎక్కువ గొడవలు అయితే? వాళ్ళు కావు. అంటే ఏదైనా చిన్న విషయంలో అది రిమోట్ కానో ఎక్కడనో అవుతుంది కదా, ఎక్కడ అవ్వదా? మీ మమ్మీ ఎవరిని ఎక్కువ కొడుతుంది ఇంట్లో? మా అన్నని, మా అక్కని. ఎందుకు? మీ అక్క ఏం చదువుతుంది? 8th. 8th క్లాసా? ఓహో, ఫస్ట్ అన్న, తర్వాత అక్క, తర్వాత నువ్వు. ఓకే, ఒకటే స్కూల్ అయితే? అన్న. ఆహా, ఈయన మీ అన్ననా? ఓకే, మీ ఓన్ బ్రదర్. ఓకే, కొట్టాడా నిన్ను? ఆయన ఉన్నాడని చెప్తలేవు కదా నువ్వు? నిజం చెప్పు. ఒక్కొక్కసారి. ఏమంటే ఏ విషయంలో కొడతాడు? ఇక రిమోట్ చేతికి ఇవ్వాలి నాకు ఎప్పుడు. నువ్వేం చూస్తావు, అన్నేం చూస్తాడు అలా? నేను పర్సన్ బాయ్స్ చూస్తాను నేను, ఆయనేమో వీడియోస్. ఏం వీడియోస్ చూస్తాడు? సాంగ్స్. ఏ సాంగ్స్ వింటాడు ఎక్కువ? క్లైమేట్ అన్న సాంగ్స్. క్లైమేట్ అన్న సాంగ్స్ వింటాడా బాగా? ఏం పాట వింటాడు ఎక్కువ? పాట పాడు. ఏమో నాకు తెలియదు. ఆహా, ఏ పాట వింటాడు తెలియదు, ఐడియా లేదా నీకు అస్సలు? పర్షియన్ బాయ్స్ ఇమ్రాన్ దాంట్లో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా బాగా యాక్టింగ్ చేస్తారు? బబ్బు ఇష్టం, నీ ఫేవరెట్. ఎందుకు నచ్చుతాయి ఆయన వీడియోలు? ఇక మంచిగా ఉంటది, జోక్ వస్తుంది. ఓకే, ఫన్నీ అనిపిస్తుంది. ఓకే, ఇంకెవరు ఇష్టం బబ్బు కాకుండా? పర్షియన్ ఇమ్రాన్ అన్న. ఈ మధ్య రెగ్యులర్ గా చూస్తాను కదా, ఈ మధ్య కాలంలో ఏ వీడియో చూసినావు నువ్వు వాళ్ళది? అన్ని వీడియోస్ చూస్తా. అదే పనా? ఓకే, ఎంతమంది ఉంటారో తెలుసా ఆయన టీంలో?
తెలియదా? ఐడియా లేదు. ఓకే, నీకు అందులో ఐడియా ఉన్న వాళ్ళు ఎవరెవరు? బబ్బు ఇంకా ఇమ్రాన్ అన్న. కట్టప్ప తెలియదా? ఆయన. ఆయన. నీకు ఇమ్రాన్ ఎక్కువ ఇష్టమా, పర్షియన్ బాయ్ బబ్బు ఎక్కువ ఇష్టమా? అంటే ఇద్దరు ఇష్టం. ఇద్దరు కాకుండా ఒక్కరు ఎక్కువ ఇష్టం ఉంటారు కదా, ఎవరన్నా ఒకరు? ఇద్దరు. ఎవరు ఎక్కువ? ఇమ్రాన్ అన్న. అంటే ఆ టీంలో పోవాలని ఏమైనా ఆలోచిస్తున్నావు లేదా? పోవా, పిలిస్తే పోవా? పోతా. స్కూల్ మరి అక్కడనే. ఎక్కడ అక్కడ. ఎక్కడ ఉంటారో తెలుసా వాళ్ళు? తెలియదా? మరి ఎట్లా పోతావు వాళ్ళ దగ్గరికి? వాళ్ళు పిలిస్తే పోతా. బొమ్మ ఈడ కూడా యాటిట్యూడేనా? వాళ్ళు నీకు ఫోన్ చేసి రామ్మ చాకు మమ్మల్ని బొడుద్దు అంటే పోతావా? వాళ్ళు ఎంత ఫేమస్ తెలుసా నీకు? బబ్బు ఎంత ఫేమస్ తెలుసా? తెలియదా? బబ్బు ఇమ్రాన్ ఎంత ఫేమస్ తెలియదా నీకు? తెలియదా? మరి తెలియకుండా ఎందుకు వీడియోలు చూస్తున్నావు వాళ్ళది? ఓకే, ఇంకెవరు ఇష్టం లేడీస్ లాన్లా? సోనం. సోనమా? లావు ఉంటుందా, బక్క ఉన్న అమ్మాయ? బక్క ఉన్నా. సోనం ఇప్పుడు చేస్తుంది దాంట్లో? చేయట్లేదు. నీ ఫేవరెట్ వీడియో ఏ దాంట్లో, ఇమ్రాన్ దాంట్లో? అన్ని ఫేవరెటే. నువ్వు బాగా హా అని నవ్వుకున్న వీడియో ఇది? అన్ని చూసి హా అంటావా? అప్పుడు వచ్చి మీ అన్న రిమోట్ గుంజుకుంటాడు. కరెక్ట్ టైం మీన్స్ జోక్, మంచి జోక్ అయినప్పుడే. మంచి జోక్ అయినప్పుడే వచ్చి రిమోట్ తీసుకొని మార్చేస్తాడా? ఓ, యూట్యూబ్ లో పెట్టుకొని చూస్తావా? ఓకే. ఇంకా ఈ ఇమ్రాన్ అన్న వీడియోలు కాకుండా ఇంకేం ఇష్టం? అంటే ఇంకా సాంగ్స్, ఇంకా వేరే సినిమాలు? సాంగ్స్ ఏ వింటావు ఎక్కువ? హిందీ, తెలుగు? తెలుగులో ఏ పాట నీ ఫేవరెట్? నేనే నీ అన్న. అదేం పాట? 2 లైన్లు వాడు. నీదే నీ అన్న బాగుంది కన్నా పాటలు ఇష్టమా నీకు? మరి మీ అన్న కొట్టాడా కన్నా గిన్న గిప్ప నుంచి అని? మరి మీ అన్న కూడా కొట్టిండు కదా, ఆయన కూడా కొట్టిండు. మీ అన్న మీద కోపం రాలే? ఆయన మీద ఎందుకు వచ్చింది? ఆయన సొంతం అన్న కాబట్టి. ఆయన ఫేమ్ ఇచ్చిందన్న కదా, అయితే ఎవరిని కావాలంట? కొట్టాల్సినంత అవసరం లేదంట. బాగా కోపం వచ్చి ఎప్పుడైనా కొడదాం అనుకున్నావు? చాలా సార్లు. ఎక్కడ కొడదాం అనుకున్నావు? సంపేద్దాం అనుకున్నావు? వేరే అవన్నీ ఉండవు మనకి. కొట్టుడే. ఎక్కడ కొడతావు? కొడితే చెంప మీదనా, నెత్తి మీదనా? కొట్టినా ఎప్పుడన్నా? నిన్ను చెంప మీకే కొడతా అన్నావా? ఓకే, లోపల ఇట్లా దాచుకొని ఇట్లా ఆపుకుంటుంటివా? రే బేటే చాకో చిన్ను చాకు పెట్టి లేపుతా అనుకున్నావు ఎప్పుడన్నా మనసులో? ఎప్పుడు అనుకోలేదా? ఓకే, ఆ పర్సన్ కి నువ్వు ఏదైనా నీ మనసులో ఉన్న మాట ఏదైనా అన్నకి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావు ఆయనకి? ఏం చెప్పేది లేదు, వీడియోలు తీసుకొని పోవడే. ఓకే, ఆ పాట కాకుండా ఇంకే వేరే ఏమి వింటావు? చుట్టమల్లే పాడు. చుట్టమల్లే చుట్టేసానే తొందరి చూపు. ఏం చూపు? తొందరి చూపు. తొందరి చూపా? తొంటల చూపు అనుకున్నా నేను. ఓకే, నెక్స్ట్. ఊరికే ఉన్నది కాసేపు అస్తమలం నీలోకమే నామై మరుపు చేతనైతే నువ్వే నన్నాపు. డైలాగులు గుర్తు లేవు కానీ ఇవి గుర్తున్నాయి నీకు పాట. ఓకే, ఇంకో పాట ఏది? సినిమాది కాకుండా ఇంకా వేరే ఫోక్ ఏమని వింటావా? ఏ పాట విన్నావు ఫోక్ లో? ఓకే, మీ అన్న గర్ల్ ఫ్రెండ్ ఉందా? నిజం చెప్పు. లేదు. లేదా? మీ అమ్మ ఎట్లా కొడుతుంది మీ అన్నని? చిప్పురాట తీసుకొని కొడుతుంది ఎట్లా? ఏ విషయంలో మీ అన్నని కొడుతుంది మీ అమ్మ? అన్ని విషయంలో. కాలేజ్ పోకపోతే కొడుతుంది. కాలేజ్ పోకపోతే డబ్బులు ఇవ్వమని సతాస్తాడు అన్న? ఫుల్. దేనికి ఏం అవసరము? అన్నకి ఏం అవసరం ఉంటది డబ్బులు? ఇట్లా కాలేజ్ పోతుంటే ఆటోలో బస్ లో పోతాడు కదా. ఓకే, మీకున్నట్టు ఆధార్ కార్డు లేవు కదా వాళ్ళకి. ఓకే, మమ్మీ నిన్న ఎక్కువ చూసుకుంటుందా అన్ననా? నిన్నే ఎక్కువ చూసుకుంటుందా? డబ్బులు ఎవరికి ఎక్కిస్తుంది? మీ అన్న అక్కడ చూస్తున్నాడు చెప్పు. ఆయనకేనా? ఏ విషయంలో? ఏమని బ్లాక్మెయిల్ చేశాడు అన్న అమ్మని? ఏం చేయడు. నీకు 500 ఇచ్చి అన్నకి ఎంత ఇచ్చింది? నాకు ఏమి ఇయ్యదా మమ్మీ నీకు? 10-20 అంతేనా? ఎక్కువ వాడడం కాబట్టి. అంటే ఏం తింటావు ఎక్కువ నువ్వు? 5 రూపీస్ కాదు. ఏం తింటావు 5 రూపీస్? ఆరెంజ్ చిప్స్. ఆరెంజ్ గ్లాస్ అంతే అదొకటే. ఓకే, అన్న ఏం తింటాడు? అవన్నీ ఉండవు. అవన్నీ థమ్స్ అప్ తాగడా? థమ్స్ అప్
తాగుతాడు నిజంగా లేదు. సిగరెట్ తాగినావు అని ఎప్పుడు కొట్టలే అన్న మమ్మీ? అదే తాగాడు కాబట్టి కొట్టలే. కొట్టలేదు, లేదంటే కొడుతుండే. ఇంట్లో మమ్మీ చేతులు ఎక్కువ తన్నులు తినేది ఎవరు? ఆయననే. అన్ననే. ఓకే. మీ అక్కనేమన్నదా? మా అక్క సైలెంటే. సైలెంట్ ఉంటుంది, ఆమె పని ఏమో వేసుకుంటుంది. మీ అక్క మీ మీ ఇద్దరికి ఏ విషయంలో గొడవ వస్తుంది అక్కకి నీకు? రిమోట్. మీరు ఏం చేయాలంటే బాత్రూంలో ఒక టీవీ, బెడ్రూమ్లో ఒక టీవీ, కిచెన్లో టీవీ, సారీ బెడ్రూమ్లో ఒక టీవీ, హాల్లో ఒకటి, అందులో ఒకటి, కిచెన్లో చూడలేం కాబట్టి బాత్రూంలో ఒకటి. ఎన్ని టీవీలు ఉన్నాయి మీ ఇంట్లో? ఒకటే. ఒకటే టీవీ. ఓకే. ఎట్లా ఉంటుంది ప్రాసెస్? ఎట్లా ఉంటుంది? అక్క కొద్దిసేపు కొన్ని వీడియోలు, నువ్వు ఇమ్రాన్ వీడియోలు, అన్న క్లైమేట్ అనేది. ఏ పాట వింటాడు ఎక్కువ ఇంట్లో? చికాకు వచ్చేటట్టు ఈయనే పాట ఏదన్నా అంత అంటే అట్లా అనట్లేదు నేను. అంటే మీ ఆయన ఇంటా ఉంటే మీరు చూస్తారు కదా పాటలు పెట్టుకొని క్లైమేట్ అన్నాయి. వేరే పని ఏదైనా చేసుకుంటాం. ఇంట్లో వినిపిస్తుంది కదా. నువ్వు పని చేస్తావు, చెవులు పని చేయవు కదా, చెవులు వింటా ఉంటాయి కదా. వినవా? నీకు మీ అన్నకు ఫేవరెట్ సాంగ్ ఏది తెలియదా? ఓకే. మీ అక్కకి? మంచిగా ఉంటాను, నాకేం తెలుసు. అక్క విన్నదా పాట ఎప్పుడు? ఫోన్ లేవా మీకు? ఆయనటి ఫోన్స్? ఫోన్ లేదు. మమ్మీకి? మమ్మీకి ఒక్క అంటే ఇంకా ఆయనకి ఏ ఫోన్ ఉంది? మామూలే. మామూలు అంటే ఐఫోనా? ఏ ఫోన్ వాడుతుండు? ఐఫోనేనా? ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నా అన్న. మరి నువ్వు ఫేమస్ అయ్యి మీ అన్నకి ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తావా? నీకు ఎవరు ఇష్టమా? అన్నకి ఇష్టమా అక్కనా? అన్న. ఎందుకు? అక్క ఎందుకు ఇష్టం లేదు? అక్క సైలెంట్ కదా. ఇద్దరు ఇష్టం. ఓ మాటలు నేర్చిందయ్యో, తుస్సో చాక్ తుస్సో. అప్పుడు రాలే మాట ఇట్లా అనేది ఈ మధ్య. అమ్మో. ఓకే. అన్నని ఏ విషయంలో కొట్టాలనిపిస్తుంది? రిమోట్ విషయం కాకుండా రిమోట్ విషయంలోనే ఫస్ట్ మస్తు కొట్టాలనిపిస్తుందా? కొడతావా? ఓకే. అక్కని? ఆమె చదువుకుంటది. చదువుకుంటది. అక్క ఏ క్లాస్ వస్తుంది? అంటే ఫస్ట్ వస్తుందా, సెకండ్ వస్తుందా, థర్డ్ వస్తుందా? ఏం రాదా? ఫస్ట్ సెకండ్. ఫస్ట్ సెకండ్. అన్న? ఆయన తెలియదు అంత. ఎందుకు తెలియదు అన్నది? చెప్పొద్దని చెప్పేసి వచ్చేటప్పుడు నా గురించి అడిగితే చెప్పకు అని అన్నాడు. మీ ఇంట్లో ఎక్కువ ఏం తింటారు? మీ ఇంట్లో అన్ని తింటాం. అన్ని తింటే పంది, మరి ఓన్లీ చికెన్. చికెన్. మమ్మీ వడ్డించేటప్పుడు ఎవరికి ఎక్కువ ముక్కలు వేస్తుంది? అన్నకు కదా. అడిగిన ఎప్పుడన్నా ఎందుకు అన్నకి ఎక్కువ వేస్తున్నావు నాకు తక్కువ వేస్తున్నావు అని? మేము ఆ ముక్కలు తినాం, ఓన్లీ గ్రేవీ. ఓన్లీ అన్నకు, మీ ముక్కలన్న అన్నకి గ్రేవీ. ఎప్పుడన్నా అనిపించిందా మా మమ్మీ కొంచెం డిఫరెంట్ గా చూస్తుంది మమ్మల్ని, అన్ననే బాగా చూసుకుంటుందని? ఓకే. అందరినీ సేమ్. ఓకే. మమ్మీ విషయంలో నీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఎప్పుడైనా బాగా ప్రేమ వచ్చిందా మమ్మీ విషయంలో? ఏ విషయంలో? అన్ని విషయాల్లో. ఒక్క విషయం చెప్పు, అన్ని విషయాలు వద్దు నాకు. పొద్దున్న లేస్తే అన్ని ఉంటాయి, ఒక్క విషయం చెప్పాలా. మమ్మీ పొద్దున లేస్తే పోతుంది. ఎక్కడికి పోతుంది? డ్యూటీ. ఏం డ్యూటీ చేస్తుంది మమ్మీ? నీలఫర్. అక్కడ నుంచి వస్తుందా నీలాఫర్ హాస్పిటల్? ఎంత వస్తుంది? మా అంటే 10K 12K వస్తుంది అంతేనా? గవర్నమెంట్ జాబా మమ్మీకి? నార్మల్. ఓకే. మీకు ఎట్లా ఇన్కమ్ ఎట్లా మళ్ళీ? మమ్మీ తెచ్చింది దాని మీదనేనా? ఓకే. ఎప్పుడన్నా చెప్తుందా మనం మిడిల్ క్లాసు, మనం ఎక్కువ ఖర్చు పెట్టవద్దు ఇట్లా చెప్తుందా? చెప్తుంది. ఓకే. ఎప్పుడన్నా ఫీల్ అయినావు మమ్మీ అట్లా చెప్పినప్పుడు, మేము మా డాడీ ఉంటే కూడా బాగుండు, మా డాడీ ఉంటే మంచిగా అవి తీసుకొస్తుండే ఇట్లా? ఏ టైంలో ఎక్కువ గుర్తుకొస్తాడు బెటర్ నీకు డాడీ? ఇక్కడ గోడకి వాల్ కి డాడీ ఫోటో ఉంటది, ఆయన చూసినప్పుడల్లా. నువ్వు ఏ వయసులో ఉన్నప్పుడు చనిపోయాడు డాడీ? నేను చిన్న ఉన్నప్పుడు చనిపోయాను, నాకు అంత గుర్తుబి లేదు. ఓకే. ఎవరన్నా మీ స్కూల్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఏమన్నా గుర్తుకొస్తాడా డాడీ? ఏడ్స్తావు ఎప్పుడన్నా? మా డాడీ ఉంటే ఏమని గుర్తుకొస్తుంది నీకు? ఎట్లా అనిపిస్తుంది? మా డాడీ ఉంటే ఎట్లనే తీసుకెళ్తుండే మంచిగా, బాగా బాధ అనిపిస్తుంది. డాడీ ఉంటే ఎట్లా ఎట్లా అందరికి మా హీరో ఇట్లా చెప్పుకుంటేదాన్ని అట్లా అనిపిస్తుంది ఎప్పుడన్నా? మా డాడీ ఉంటేనే ఇట్లా ఇట్లా ఉంటుండే, మా డాడీకి నెత్తికి నూనె పెట్టేదాన్ని, ఇట్లా అనిపిస్తుంది ఎప్పుడన్నా? వీడియోలలో ఇట్లా ఉంటారు కదా, ఏడుపు వస్తుందా? ఏడుపు వస్తే ఏడుపు, ఏం కాదు. డాడీ విషయంలో లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చినావు బేటా?
ఇంకా డాడీ నేను ఇంత చిన్న ఉన్నప్పుడే ఎప్పుడు ఏడవలేదా డాడీ ఉంటే బాగుండు, కళ్ళకి నీళ్ళు రావడము ఇట్లా ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది. ఎలాంటి విషయాలలో ఎక్కువ టైమ్స్ గుర్తుకొస్తాడు డాడీ? ఇట్లా స్కూల్ కాడ కొంతమంది తీసుకెళ్తారు కదా, అప్పుడు చాలా మా డాడీ ఉంటే ఎట్లయినా తీసుకెళ్తుండే కదా అని. ఎప్పుడన్నా మమ్మీతో షేర్ చేసుకుంటావు ఈ విషయాలు అక్కతో ఇట్లా? ఎప్పుడైనా డిస్కషన్ వస్తుందా? మమ్మీకి అయితే షేర్ చేసుకుంటే మమ్మీ బాధపడుతుంది కదా. ఓకే, మమ్మీ బాధపడతా, మమ్మీ దగ్గర ఏ విషయాలు షేర్ చేయరు. పోనీ అన్న నువ్వు అక్క ఉన్నప్పుడు ఎప్పుడన్నా డాడీ ఉంటే బాగుండు కదా అని ఎప్పుడన్నా మాట్లాడుకోరా? ఎప్పుడు మాట్లాడుకోవాలి. వాళ్ళు సేమ్. ఎలా ఉంటాడు మీ డాడీ? మీ అన్న ఎలా ఉంటాడా? మీ డాడీ నీలా ఉంటాడా? నాలాగా ఉంటాడు. నీలా ఉంటాడా? ఓకే. ఫోటో డైలీ మొక్కి స్కూల్కి వెళ్తావా డాడీని మొక్కి? ఓకే. ఏం చెప్తావు ఫాదర్ లేని వాళ్ళకి? ఏం చెప్తావు నువ్వు? నీకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి, అంటే కొంచెం తెలుసు కాబట్టి. అంటే ఫాదర్ లేని వాళ్ళు కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎట్లా మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఎట్లా? నువ్వు అన్నావు కదా మమ్మీ దగ్గర మాట్లాడితే మమ్మీ బాధపడుతుంది కదా అన్న. అదే ఇదే చెప్పేసా, మమ్మీ దగ్గర చెప్పొద్దు అని. మళ్ళీ మమ్మీ ఫీల్ అవుతుంది కదా అని. ఓకే. మమ్మీ ఎప్పుడన్నా ఏడుస్తుందా డాడీ విషయంలో? ఫుల్. ఏమైంది తెలుసా డాడీకి? ఏమైంది? అది మమ్మీ వాళ్ళు చెప్పారు, ట్రైన్ యాక్సిడెంట్. కావాలన్నా బై మిస్టేక్ లనా? బై మిస్టేక్. ఏం చేసేవాడు డాడీ? అంత ఐడియా లేదు. మమ్మీ చెప్పలేదా ఏం పని చేసేవాడు? ఓకే. ఎప్పుడు ఆ ఆలోచన రానివ్వరు అయితే ఇంట్లో? ఫెస్టివల్స్ అయినప్పుడు ఎప్పుడు? ఫెస్టివల్ అయినప్పుడు మా డాడీకి భోజనం పెడతాం అన్ని చేసి డాడీ తర్వాత మమ్మీ తిన్న తర్వాత మీరు తింటారు. ఓకే. అట్లా పూజ అంటే దీపం ముట్టించి అన్ని పెడతారు కదా, అప్పుడు మమ్మీ ఏడుస్తుందా ఇంట్లో? మమ్మీ నాన్నమ్మ అందరం. నాన్నమ్మ ఇక్కడే ఉంటుందా మీ దగ్గర? ఇంకా డాడీ లేడు కదా, నాన్నమ్మ ఇక్కడే ఉంటారు. మీది ఎక్కడ నెగిటివ్ ఎక్కడ మీ విలేజ్? ఇక్కడనే కొల్లూరు. కొల్లూరు సొంతం ఊరు. సొంతం కరీంనగర్ అనేది. అంటే బోరబండ డాడీ వాళ్ళది, అమ్మది వచ్చేసి కరీంనగర్. కరీంనగరా మీ మమ్మీది? డాడీ హైదరాబాద్. ఓకే. ఇక్కడ ఇల్లు ఉందా డాడీకి ఏమన్నా మరి? కిరాయి. అప్పటి నుంచి కూడా కిరాయి. ఓకే. మమ్మీ ఎప్పుడైనా బాధపడుతుంది అంటే జాబ్ కదా అక్కడ పెద్ద పేమెంట్ కూడా ఏం రాదు, ఎంత వస్తుంది తెలుసా మమ్మీకి? తెలియదు. ఓకే. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి రెగ్యులర్ డైలీ, అంత దూరం నుంచి 30 కిలోమీటర్స్ వస్తుందా? నైట్ డ్యూటీలు కూడా చేస్తుందా మమ్మీ? నైట్ మార్నింగ్ 7కి వెళ్ళిపోతా అన్న. మార్నింగ్ 7కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తుంది 5:30, 6 అవుతుంది. ఓకే. మీరు బాగా చదువుకొని జాబులు చేయాలి. ఓకే. నువ్వు ఏమైతావు డాక్టరా? మీ అక్క? మా అక్క బి డాక్టర్. అందరు డాక్టర్లు అయితే మరి సూదిలో వచ్చి పిచ్చుకునేటోళ్ళు ఉంటారు. మీ అన్న చెప్పడా? బండి ఉందా అన్నకి? లేదు. ఎప్పుడైనా అడుగుతాడా మమ్మీని సతాయిస్తాడా బండి కొని మమ్మీ అని? అవునా? ఏమంటది మమ్మీ అప్పుడు సతాయించినప్పుడు? పైసలు లేవు అని అంటది. వచ్చే 10-12 వేలు ఏం సరిపోతాయి చెప్పు ఇంట్లో ఆడపిల్లలు ఇద్దరు? ప్లాన్ చేస్తున్నాం అనుకో, బండి తీసుకుందాం, కాలేజ్కి ఇబ్బంది అవుతుంది. లేవండి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అంతా నేనే చేసుకున్నాను నా కాలేజ్. కరెక్టే కానీ చిన్న అబ్బాయి ఉన్నాడు కదా బయట సిచ్యువేషన్ ఏజ్ వచ్చినాక తీసుకుందాం అనుకుంటా. కొంచెం వయసు వచ్చి 17 నడుస్తున్నాం అనుకో, ఒక 18 వస్తే 18 కూడా వద్దు, 20-22 దాకా ఆగండి. ఎందుకు ఆగండి అంటున్నాంటే కాలేజీకి బండి ఇచ్చి పంపించంత వద్దు, ఇంటికాడ పెట్టుకోండి. కానీ ఇవాళ రేపు ఎట్లా అయిపోతుంది అంటే బండి ఉంది అనుకో ఇంకో ర్యాష్ డ్రైవింగ్ పరిస్థితులు బాగాలేవు. తీసుకోవడంలో తప్పలేదులే కానీ మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు పొద్దున ఇంకొక 5-6 years అయితే ఈయననే కదా అన్ని చూసుకునే వాళ్ళ మమ్మీ ఎంతగానో మనకి కష్టపడుతుంది. చదువుతాడన్నా కానీ అప్పుడప్పుడు దోస్తాన్లాగా పోతాడు అంతే. రెగ్యులర్ కాలేజ్ కదా పోతాడు, కాలేజ్ పోతే దెబ్బలు పడిపోతాడు. పోవాలి, ఎందుకంటే ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి. చుట్టాలలో మీ గురించి ఎవరైనా చీప్ గా మాట్లాడుకుంటారమ్మా? ఎవరు మీతో ఎవరు చుట్టాలు కూడా మాట్లాడరా? మాట్లాడతారు, చీప్ గా మాట్లాడరు. చీప్ గా ఏం మాట్లాడరు, మంచిగానే మాట్లాడతారు. మామయ్యలు ఎంతమంది ఉన్నారు మీకు? మామయ్యలు తెలియదా? మామలు అమ్మలు తమ్ముడు లేరా? ఉన్నారు. మరి తెలియదు అంటే ఏంది? 7 members 8 members ఉన్నారు మమ్మీకి. వామ్మో, మీ తాత ఉన్నాడా?
ఏ తాత తాత మీ ఇప్పుడు మీ నానమ్మ వేరు అమ్మమ్మ వాళ్ళ ఉన్నాడు. తాత వస్తాడు అప్పుడప్పుడు. ఉమ్. మీకు అమ్మమ్మ ఎక్కువ ఇష్టమా నానమ్మనా? ఇద్దరు ఓవర్ యాక్టింగ్ చేయకు. పైసలు ఎవరు ఎక్కువ ఇస్తారు నీకు చెప్పు. ఇద్దరు. ఎంత ఇస్తుంది నానమ్మ? ఎంత ఇస్తుంది ఎప్పుడన్నా ఇచ్చినప్పుడల్లా? అమ్మమ్మ ఎంత ఇస్తుంది? నానమ్మ 20 ఇస్తుంది, అమ్మమ్మ 20 ఇస్తుంది. అక్కడ తెల్లకుంటే ఇక్కడ తెల్ల తీసేసుకుంటావు. ఇప్పుడు ఎంత దాచిపెట్టినావు? నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? ఇయ్యంగానే పోయి షాప్కి వెళ్ళిపోతావు అంటే షాప్ లో పెట్టేసి రావాలా? నీ బ్యాంక్ ఏది? షాప్. ఓకే. నీకు తినే ఫుడ్ లో ఏది ఎక్కువ ఇష్టం బాగా? ఎట్లా? ఇట్లా చిప్స్ ఏనా అంటే ఫుడ్? అంటే నీకు బాగా ఫేవరెట్ చిప్స్ లేనా? చిప్స్ లా కావచ్చు, బిర్యానీ కానీ మటన్ ఏదో బిర్యానీ. గప్ చుప్ గానీ. బిర్యానీ. బిర్యానీ ఎక్కువ ఇష్టం. ఎంత తింటావు? ఇంత తింటావా? హే, ఆ, ఇంత అంత తింటావా? ఇంత. ఇంతనా? ఇంకొంచెం దగ్గరగా నువ్వు. ఓకే. బెదిరిస్తావా స్కూల్స్ లో అందరినీ? అక్కడ ఎక్కువ తెలియదు. ఎవరు పరిచయం లేదు. ఇప్పుడు క్లాస్మేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ లేరా నీకు? ఉన్నారు ఇద్దరు. ఇక్కడనా అక్కడనా? ఇక్కడ. ఏం మాట్లాడుకుంటారు మీరు ఎక్కువగా? ఏం డిస్కషన్? మా డాడీ అది, మా డాడీ ఇది అంటారా? లేదంటే మీ ముగ్గురు నీకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మీరు క్యాజువల్ గా ఏం మాట్లాడుకుంటారు? మా డాడీ అలా అంటారు. మా డాడీ ఇది కొనిపిస్తారు, అది కొనిపిస్తారు, అట్లా అట్లా. నీకేమనిపిస్తుంది అప్పుడు? మా డాడీ బీట్ ఉంటే నాకు అట్లనే అనిపిస్తుంది కదా అని. అంటవా ఊకే డాడీ గురించి నాతో తీయొద్దు అది ఇది అని ఏమన్నా? కానీ నీకు డాడీ లేడని తెలుసా నీ ఫ్రెండ్స్ కి? మళ్ళీ నువ్వు బాధపడతావు అని వాళ్ళు తీయకుండా కూడా ఫస్ట్ ఉన్నారా లేదా అని కనుక్కుంటారు వాళ్ళు. మళ్ళా లేరన్నాక సారీ చెప్పేస్తారు వాళ్ళు. ఓకే. నీకు అందులో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్లలో నీకు ఇష్టమైన ఫ్రెండ్ పేరేంది? అలా నేమ్స్ తెలియదు. ఇదేం ఫ్రెండ్షిప్? మర్చిపోయినా. పాటవాడు. దోస్తుల పేర్లు. దోస్తుల పేర్లు మర్చిపోయినావా? ఒక ఆమెది అక్షర, ఇంకొక తెలియదు. నువ్వు రజనీయా గజనీయా? ఇంట్లో కూడా అంతేనా? మరి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎట్లా వస్తావు నువ్వు ఇంత మతి మరపు ఉంటే? చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే. బబ్బుకి ఇమ్రాన్ నాకు ఏం చెప్తావు మా ఇంటర్వ్యూ త్రూగా? ఏం చెప్పాలి? వాళ్ళు కలిసారు అనుకో, ఈయన ఇమ్రాన్ అన్న, ఏం మాట్లాడుతావు ఇమ్రాన్ అన్నతోని? ఫస్ట్ హాయ్ అన్న అంట, తర్వాత మాట్లాడేస్తా. ఏమని మాట్లాడిస్తావు? నన్ను కూడా వీడియోలో పెట్టేసి చేద్దామంటావా? అంతేనా? చేస్తావు అందులో? మరి మర్చిపోతావు డైలాగ్? వాళ్ళు స్పాంటేనియస్ గా చేస్తారు, వాళ్ళు ఒక కాన్సెప్ట్ అనుకున్నారంటే ఇట్లా చేస్తావు. ఓకే. ఫోన్ ఎత్తలేడు, లేకపోతే మాట్లాడిస్తుంటే. బబ్బన్న ఎక్కువ చూస్తావు కదా బబ్బన్నే. మొన్న బబ్బన్న సిగరెట్ దాన్ని చూసినావు? అది చూడలే వీడియో? అన్ని వీడియోలు చూస్తాను మళ్ళా. ఓకే. ఈ అన్న మీద ఎప్పుడైనా కోపం వచ్చిందా ఇప్పటివరకు? ఎందుకు ఊకే చాక్లెట్లు అవి ఇస్తాడా? షాప్ ఫ్రీయా? ఇస్తాడా అన్ని ఫ్రీ? చిప్స్ నువ్వు బాగా తింటావు, మరి దొడ్డుగా అవుతలేవు ఎందుకు? చిప్స్ కామ్ కదా మరి. చిప్స్ తింటే కామ్ అని తెలుసు కదా, దొడ్డుగా ఏది తినాలి కదా మరి. ఎక్కువ ఇష్టం కాబట్టి. ఓకే. పండగ అయితే మీ ఇంట్లో ఎక్కువ ఏం తెచ్చుకుంటారు? కళ్ళు, మందు, థమ్స్అప్. ఎన్ని లీటర్? 4. చిచి అంత లేదు. గ్లాస్లో వస్తే తాగుతావు. ఎన్ని గ్లాసులు తాగుతావు? 1. ఒక గ్లాస్కి అవుట్ అవుతావా? ఓకే. నీకు థమ్స్అప్ ఎక్కువ ఇష్టమా స్ప్రైటా? థమ్స్అప్. ఎందుకు? బాగుంటది కాబట్టి. కౌంటర్ వేసినవే. ఓకే. ఏంటి నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి మీ బ్రదర్? ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్? చిన్న కొంచెం ఫ్రేమ్ చేయాలన్న, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తనకన్నట్టు ఓన్ గా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలంటే ఇన్కమ్. ఓకే. చిన్న వస్తా నా చేస్తుంది కంటెంట్ కాబట్టి తను ఓన్ గా ప్రిపేర్ అవుతుంది. అంతా స్టడీ మీద కాన్సన్ట్రేషన్ ఉంది, ఇటు ఇది ఉంది, రెండు మేనేజ్ చేస్తా తను. ఓకే. మేనేజ్ చేస్తాము. ఇంతమంది ఉంటాం, అందరిలో ఉంటాం, మేము సపోర్ట్ చేసేటలో ఉంటాం. ఓకే. ఎంతమంది ఉంటారు మీ టీం? మా టీం అన్న ఒక 4 ఉంటాం అన్న. జాయద్, ఇజాజ్, అజయ్, పవన్, 4 ఉంటాం. వీడియోలు తీస్తాం, ఎడిటింగ్, డైలాగ్ నేను రాస్తాను, వీడియో మా పవన్ తీస్తాడు, ఎడిటింగ్ కూడా పవన్ చేసేస్తాడు. పవన్ అంటే వీళ్ళన్నా? ఆయన పవన్. ఒక్కొక్క కేటగిరీ ఇట్లా పెట్టేశారు. ఓకే. ఇప్పటి వరకు నిజం చెప్పు, అన్న ఇంటలేడు, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తిట్టలేదు నిన్న? ఈ అన్న తిట్టలేదు.
కూల్ గా అన్న వచ్చేటప్పుడు చెప్పినట్టు నా గురించి ఏమన్నా అడితే చెప్పాలి. ఎహే. నిజం చెప్పు. అంతే. ఓకే, నీకు బాగా మీ టీంలో ఎవరు ఇష్టం? మా టీం అంటే నీ వీడియోస్ టీం. శివన్న, ఇంకా పవన్ అన్న, ఉమ్. ఇంకా అందరు ఇష్టం. ఓకే, అందరు ఇష్టం నీకు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేసిరా యూట్యూబ్ కాకుండా ఇంకేమైనా ప్లానింగ్ లోనే? అట్లా ఏం లేదా, ఓన్లీ యూట్యూబ్. ఓన్లీ యూట్యూబ్ అయితే ప్రెసెంట్. ఓకే, ఇప్పుడు అమ్మాయికి ఇండివిజువల్ గా ఇవ్వట్లేదు ఎవరు. ఇప్పుడు ఆడ చేసింది ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ పాతది? 6K. 6K నేనా? ఓకే, ఇంట్లో 1K. 1K కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. అయిపోతుంది 2-3 days అయిపోతుంది. అయిందా? అయిపోయిందా? ఓకే, సూపర్. చూసినావు, ఇంటర్వ్యూలో కూర్చుంటే 1K అయిపోయింది. మళ్ళా 50K అయినాక రా, ఓకేనా? ఇప్పుడు మీరు మనకేమైనా ఉన్నాయా, మీకేమైనా లవ్ స్టోరీలు? అదే అట్లా ఏం లేదన్న, ఉన్నాయండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లేదు. ఒక 1.5 2 years అయితే బ్రేకప్. బ్రేకప్ అయిపోయింది. 4.5 years రిలేషన్షిప్ మాది, బ్రేకప్ అయిపోయింది. ఇంట్లో తెలుసా ఫ్యామిలీస్ కి? మా అమ్మకి అక్కకి తెలుసాను, డాడీకి తెలియదా? డాడీకి వెళ్ళాను. డాడీకి తెలుసు అని ఇంకా నార్మల్గా తెలిసి తెలియనట్టు ఉంటాడు అన్నట్టు, ఎక్కువ ఎందుకు అన్నట్టు. ఓకే, ఎట్లా వచ్చినావు బయటకి అన్నకి? మా అక్క ఉండే అన్న, మా అక్క దోస్తులు, ఇంకా మా దోస్తులు నన్ను ఎక్కువ సపోర్ట్ చేసి, ఇంకా దీంట్లో ఎంత పిచ్చిది రాబోయే లైట్ చేసుకో, ఎక్కువ డిప్రెషన్లో పోకపోను. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? వాళ్ళ డాడీ సడన్గా ఎక్స్పైర్ అయిపోయాను అన్న. అరే, ఇక వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం ఏదో తనకి ఏదో ఆలోచన ఉండే, ఇక ఫ్రెండ్స్ సర్కిల్లో మైండ్ డైవర్ట్ చేసేసారు. ఇక ఏం చెప్పారు, తను కూడా ఏం ఇంటిమేషన్ ఇట్లా ఇంట్లో ఒప్పుకుంటారు అన్నట్టు కూడా ఏం లేదు. ఇంట్లో ఒప్పుకున్న పిల్లలు ఇంట్లో ఒప్పుకున్నారు, టైం ఇచ్చారు మాకు 7 years అన్నట్టు అట్లా టైం ఇచ్చారు, సెటిల్ అవ్వండి లైఫ్లో అన్నట్టు. ఆల్మోస్ట్ సెటిల్ అయ్యే టైంకి ఇంకా వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయిపోయిండు. ఇక అమ్మ కూడా ఏం చెప్పకుండా బ్రేకప్ అయిపోయి వద్దు, సెట్ అవ్వదు, అట్లా ఏం అనలేదు అన్న. ఫోన్ ఎత్తలే, ఇక ఆ డైరీ అన్నింటిలో బ్లాక్ చేసేసింది. అదేంది? అదే తెలియదు అన్న, రీజన్ కూడా తెలియదు మాకు. ఓకే, బ్లాగ్ చేసినప్పుడు నీ లోపల నీ ఫీలింగ్ ఏంటి? అరే ఏముంటాను, వీళ్ళు మనిషి చచ్చిపోతాడు అది ఎట్లా ఉన్నాడు. నేను ఎందుకు అడుగుతున్నా, నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అడుగుతున్నా. మనిషి మంచిగా ఉండదు అన్న, అంతే. ఇంట్లో గురించి ఆలోచించేసి ఇంకా లైట్ చేసుకున్నాను నేను. ఏమమ్మ అక్క ఫస్ట్ ఆన్లైన్ సెటిల్ చేసుకోవాలి, ఇంకా ఆ పిల్ల వీళ్ళనే పోతే ఇంకా లైఫ్ సెటిల్ కాదన్నట్టు అర్థమవుతుంది. ఓకే, ఎన్ని ఇయర్స్ బ్రేకప్ అయ్యి? 1.5 years అవుతుంది. 1.5 years. ఎప్పుడు కలవలేదా బ్రేకప్ అయినాక? లేదన్న, మాట్లాడినాం లాస్ట్ అక్క మ్యారేజ్ అవుతా ఒకసారి మాట్లాడినాము. అప్పుడు రీజన్ చెప్తా అంత ఏం చెప్పలేదు, ఇక లైట్ చేసుకో. ఏమని రీజన్ చెప్పింది? ఫ్యామిలీ ప్రాబ్లమ్. ఫ్యామిలీ అన్నది ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు ఇంకా చెప్పింది, సెట్ కాదన్నట్టు ఏం చెప్పలే, ఇంట్లో ఒప్పుకుంటలేరు అది అని చెప్పేసి అన్నది మాట్లాడింది. ఇక సరే ఎక్కువ మనం కూడా ఎక్కువ ఫోర్స్ చేయదు, ఇష్టం లేనట్టు అన్నట్టు ఇంకా నేను లైట్ చేసుకున్నాను. ఓకే, దేవదాస్ అయినా మధ్యలో ఏమన్నా? అట్లా ఏం లేదు అయితే కదన్నా. ఇంకో 4 questions వేస్తే ఏడ్స్తట్టు నువ్వు అమ్మాయి కోసం. ఓకే, ఏడ్చినావా? మస్తు ఏడ్చాను, మా అక్క పట్టుకొని ఏడ్చాను మేము ఇంట్లో, ఇట్లా వదిలేసింది పిల్లని. తర్వాత ఇంకా రైడ్ చేసుకున్నా, ఇంకా ఆలోచన గురించి కూడా ఆలోచించాలి, ఇంకా పిల్లనే కాదు మొత్తం ప్రపంచం అంతా, చిన్న పార్ట్ లైఫ్లో అది ఎక్స్పీరియన్స్ అయింది అది కూడా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎవరు ప్రపోజ్ చేయడాలు? మనం అట్లా లవ్ ఏం లేదు అన్న, ఇంకా ఇంట్లో చూసింది సైలెంట్ గా. ఫస్ట్ లవ్ బాగా సఫర్ ఉన్నట్టుంది కదా? అరే ఉంటాను, నువ్వు క్వశ్చన్ అడుగుతున్నట్లయితే నువ్వు. ఓకే, స్కిప్ చేద్దాం ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి. ఓకే ఓకే, ఏంటి నీ షాప్ ఒకటే కంటిన్యూషన్, ఇంకేమన్నా ప్లాన్ చేస్తున్నావు? షాప్ నుండి కాదన్నా, జాబ్ ఒక కానిస్టేబుల్ పోలీస్ చేయాలని జాబ్ ఉండే అన్న. ఎగ్జామ్ రాసిన లాస్ట్ టైం, అది మెయిన్స్ లో వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టైం పడ్డప్పుడు మళ్ళీ రాయాలి. కానిస్టేబుల్ ఎంత 30,000 ఉంటుందా? కానిస్టేబుల్ అని కాదండి, ఎస్ఐ కూడా వస్తారు. ఏంటంటే స్టార్టింగ్ చిన్నది అన్నట్టు, స్టెప్ బై స్టెప్ పోవాలన్నట్టు. ఓకే ఓకే, డాడీ ఎలా ఉంటుంది? డాడీతోని మమ్మీతో ర్యాప్? డాడీ మా ఫ్రెండ్ అన్న ఆయన, ఇంకా ఫ్రెండ్లీ మొత్తం ఆయన అంతా. ఇది కూడా అది లేదన్న, డాడీకి అలవాట్లేదు. ఓ సూపర్, నీకు? అట్లేం లేదు. అట్లే లేదా? ఓకే, ఇలా బయటకు పోయేసి వస్తావా? ఎప్పుడు దొరకలేదా ఇంట్లో? థమ్స్అప్ దాగేసి వచ్చి ఎప్పుడు దొరకలేదా? డాడీకి తెలుసా? మమ్మీకి డాడీకి లేదు, నీకెందుకు వచ్చింది అది? ఇక తాతలు ఉంటారు అన్న. ఓకే, మంచి లిమిట్ క్రాసింగ్ ఉంటుందా, లిమిట్ లో ఉంటుందా? అట్లేమన్నా లైట్ టచ్ అప్ ఉంటుంది. లైట్ టచ్ అప్ అంటే ఇట్లా వేసి ఇట్లా ముట్టుకొని వదిలేసి ఇట్లా వేసి ఓకే ఓకే, ఆడవడో ఒక రీల్ చూసిన, బీరిప్పగానే ఇట్లా స్మెల్ చూసి వాడిని నరికేసి ఆ టైప్ ఏం కాదు కదా? అట్లా ఏం లేదు, తీసుకొని లిమిట్లో తీసుకుంటాం మనం, ఎప్పుడో ఒకసారి ఏమైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు. ఓకే, ఇప్పటి వరకు ఏ గొడవలు చేయలేదా? గొడవలు అన్న చేసినాం. కేసులు అయినా ఏమన్నా?
కేసులు అంటే లాస్ట్ ఇయర్కి వచ్చే ముందు ఒకటి అయింది, అది కాంప్రమైజ్ చేసుకొని వచ్చేసినాం. ఏ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతావు అంటే? ఇక దోస్తాన్ సర్కిల్లో పోతాను ఎక్కువ. ఇంకా మనం ఫ్రెండ్కి ఏమైనా వెళ్ళిపోతే ఇంకా ఎవరైనా పోరాడు అన్న అంటే ఇంకా మన గురించి ఏదైనా చేసేస్తాం. మన లైఫ్ వాళ్ళ గురించి చేసేస్తాం. మన లైఫ్ తమ్ముడు అన్న ఇంకా తమ్ముడు లేడే అన్న సొంతంగా ఎవరు, వాడి ప్రేమతో అన్నాను పిలుస్తాడు ఇంకా వాడిని అన్నట్టు. అంతే కొట్లాడు సంపుదాకా నార్మల్ మాట్లాడి వచ్చేస్తాం కాంప్రమైజ్ చేసి. ఇక మనది మన టైం నేను చేసేసుకుంటా జాబ్ అన్నట్టు. జాబ్ తర్వాత ఫ్రీ ఉంటాం ఎట్లన్నా. ఇప్పటి వరకు లాస్ట్ గొడవ ఎప్పుడైంది? లాస్ట్ అన్న లాస్ట్ ఇయర్ అయిందన్న. లాస్ట్ ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో? మొత్తం ఒకటేసారి వచ్చాను. నిజం చెప్పు. ఒకటేసారి వచ్చాను. జైలుకి ఎన్నిసార్లు పోయినావు? జైలుకి పోలేను. ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను. లేదన్న. లేదా? అది లాస్ట్ ఆ కొట్లాటనే మా డాడీ స్టేషన్లోకి వచ్చి మిడ్ నైట్ ఆయన 3 o'clock ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళాను. ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళీ గొడవల దగ్గర పోలేదు. మంచిగా అనిపించలే ఆయన స్టేషన్కి వచ్చి నన్ను తీసుకోవడం అట్లా. అది అన్ఫార్చునేట్గా అట్లా అయిపోయింది ఆ రోజు గొడవ. చిన్న మిస్అండర్స్టాండింగ్ అది. గ్రూపులు ఉంటాయి ఇట్లా గ్యాంగులు మా గ్యాంగ్ మీ గ్యాంగ్ అని. మా బస్సులు ఉంటున్నాను ఒకడొక్కడు. ఎట్లా అంటే పేరు గురించి మేము కొట్లాడుతున్నాం మా బస్సులో, మా ఆపులో. అట్లా కొన్ని రోజులు ఇంకా దోస్తాన్లు ఉంటారు. దోస్తాను మగ్బరి కూడా మస్తాలు తీసుకున్నాం, డోగా చేసుకున్నాం. ఓకే, ఎంతవరకు చదువుకున్నావు? నేను డిగ్రీ డిస్క్వాలిఫైడ్ అన్న. డిగ్రీ డిస్క్వాలిఫైడ్. ఓకే, ఇప్పుడు హ్యాపీ కదా? డాడీ ఏం చేస్తూ ఉంటాడు? డాడీ డిపార్ట్మెంట్లోనే చేస్తాడు. ఏ డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. ఏం చేస్తాడు? ఐజీ దగ్గర ఉంటాడండి, ఐజీ దగ్గర. ఓకే, మరి మీ డాడీ అందులో ఉన్నప్పుడు ఇక ఉంటుంది అన్న, వేడి రక్తం ఉంటుంది. కుర్రాడన్న వేడి రక్తం. మా డాడీ అక్కడ ఉన్నారులే చూసి అట్లేం ఎప్పుడు ఫీల్ కావాలన్న. ఆయన అంతవరకు తీసుకోండి, నీవేమన్నా పోతే నాకు సంబంధం లేదంటాడు ఆయన. నేను రాను అని చెప్పేస్తాడు. ఈడియట్ స్టోరీయా మొత్తం? అట్లా అనుకోండి. నాకు సంబంధం లేదురా బాబు అది. కానీ అట్లా ఏమన్నా అయితే ఆయన మళ్ళీ వస్తాడన్న. కన్నాడు కదా. ఒక మాట తీసుకోడు అంటే ఇంకా తీసుకోడు అన్నమాట. ఏం చేస్తాడు అక్కడ? డాడీ డ్రైవర్ అన్న. డ్రైవింగ్ చేస్తాడు. ఓకే, చూడు మంచిగా చేయండి. బాగా మాట్లాడుతున్నాడు. అప్పుడు అసలే మాట్లాడాలి, ఇప్పుడు బాగా మాట్లాడుతుంది. ఓకే, నీ ఫ్యాన్స్కి ఏం చెప్తావు? చెప్పాలి ఏదో ఒకటి. హట్ అవుతారు యాటిట్యూడ్ చూపిస్తుందని. ఏం చెప్తావు నీ ఫ్యాన్స్కి? ఏం చెప్తావు నీకు కామెంట్లు పెట్టేటోళ్ళకి? నీకు 1K ఫాలోవర్స్ అయ్యారు ఇప్పుడు. సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. మీరు అసలు నాకు సపోర్ట్ చేయకండి. అన్నావు కదా, ఇది కూడా అన్నావా? నీ అక్కడున్న ఫాలోవర్స్ ఇక్కడికి వచ్చిరా? మళ్ళీ ఆ పాత దాంట్లో ఉన్న వాళ్ళు వచ్చిరా? ఇళ్ళకి తెలీదు. వీడియోలు చేసినావా, ఇంటికి వెళ్ళినావా, బుక్కెట్ తినావా, పడుకున్నావా? ఓకే, సండే ఏం చేస్తావు? సండే మొత్తం వీడియోలో. షాప్ లో ఎవరు ఉంటారు నువ్వు వీడియోలు చేస్తే? మరి దిసం 2 hours వెళ్తాం అన్న. మమ్మీ హ్యాండిల్ చేసుకుంటాం. మమ్మీ ఉంటుంది, ఇంకా తమ్ముడు ఇంకోటి ఉంటాడు, అరుణ్ అని ఇంకోటి ఉంటాడు. వాళ్ళిద్దరు మేనేజ్ చేస్తారు షాప్. 2 hours తీసుకుంటాం అన్న టైం అంతే. 2 hours లో ఒక 3-4 డైలాగ్ చేసుకుని బ్యాకప్ పెట్టుకుంటాం మేము. 4 days కిందట ఒక 4 ఎన్ని వీడియోలు ఉన్నాయి స్టాక్? 2 ఉంటాయి అన్న. 2 వీడియోస్. ఓకే, డైలీ ఎన్ని అప్లోడ్ చేస్తారు? ఒకటే అన్న. ఓన్లీ సండే రోజు 2 అప్లోడ్ చేస్తాము. సండే రోజు తగ్గించేసాము, ఒకటే చేస్తాం. సాటర్డే ఈవినింగ్ చేయాలా? సండే మార్నింగ్ లేట్ లేస్తారు కాబట్టి నైట్ చూస్తారు చాలా మంది. అంత ఎక్స్పీరియన్స్ లేదండి ఇన్స్టాగ్రామ్ మీద మనకి. అంటే ఫస్ట్ తినతోనే స్టార్ట్ చేసాం రీల్ చేయడం, ఆ డైలాగ్స్ అంతా. అవి యూట్యూబ్ దానికి ఏం సంబంధం లేదు, పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. అవే ఇంట్లో ఉన్న రీల్స్ అందులో పెట్టే. కానీ ఇప్పుడు బాగా స్ట్రిక్ట్ అయింది యూట్యూబ్. ఓన్ కంటెంట్ ఉండాలన్న దాంట్లో. ఇప్పుడు ఓన్ కంటెంట్ ఏముంది? ఇదే డైలాగ్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నాన్ కాపీరైట్ దొరుకుతాయి, పెట్టేసుకోవాలి అవి. ఓకే, చాకో చిన్ను ఏమని ఉంటుంది నీ ఐడి? చాకో చిన్ను 02. చాకో చిన్ను 02 ఉంటుంది. సపోర్ట్ చేయండి బాగా, ఎందుకంటే మన ఇంటర్వ్యూకి వచ్చిపోయిన తర్వాత మస్తు డైలాగులు కొడుతుంది అండ్ ఇప్పుడు కూడా బాగా చేస్తుంది. బట్ చిన్న చిన్న మిస్టేక్స్, ఎవరినో ఉద్దేశించి అది కాదు, అమ్మాయికి తెలియదు కదా, చిన్న అమ్మాయి కాబట్టి కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తే హట్ అయింది అంతే. ఆ బ్రదర్ని ఏం కావాలని ఆమె బ్లేమ్ చేసేది ఏం లేదు. చిన్నపిల్లలు కాబట్టి మనం కూడా కొంచెం కంట్రోల్ ఉండాలి కాబట్టి ఆ బ్రదర్కి ఏదైనా ఫ్రస్ట్రేషన్, కొంతమంది కోపం ఎక్కువ కాబట్టి ఆ విధంగా అనుకోవచ్చు. దీన్ని తప్పుగా ఎవరు తీసుకోవద్దు, ఎవరైనా సరే. చాకో చిన్ను ఇంటర్వ్యూలో కూర్చొని తప్పుగా మాట్లాడిందని ఆమె కొలాబరేషన్ కూడా పెడతాం, ఆమెను ఫాలో అవ్వండి కొంతమంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ బ్రదర్.